మరి ప్రస్తుతం మనతో పాటు నాగభవిత ఉంది. రియలా ఫేకా ఒకటి చెప్పు ఫస్ట్. నాకు తెలిసి నేను రియలే. ఎప్పుడు రాసినావు చెప్పు. ఎగ్జామ్ రాయలేదు, కరోనా పాస్ అయ్యాను అంతే. ఓకే, ఏం గోల్ ఉంది అదే చెప్పు. డాక్టర్ గానే ఏమో చదవాలనుకుంటా. డాక్టర్ అవుతావా? మొన్నటి దాకా డాక్టర్ దాకా చూపించుకున్నావు, నువ్వు డాక్టర్ అవుతావా? మరి ఏం చేసినారు? విజయనగరంలో విగ్రహాలు తీస్తాము, ఇదంతా ఏంది స్టోరీ అసలు? ఇప్పుడు నేను ఈ విగ్రహాలు వద్దు ఏమొద్దని నేను లైక్ తీసుకుంటున్నా. ఎందుకు తీసుకుంటున్నావు? ఇన్ని రోజులు పోరాడిన ఇవన్నీ వద్దు, నాకు సంబంధం లేదు, ఇప్పటి నుంచి మంచిగా ఉంటా, పత్తితులాగా ఉంటా అని ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు ఇప్పుడు? ఇప్పుడు ఒక వస్తువు కోసం చెప్పేస్తానని చెప్పాను. ఒక వస్తువు? ఏం వస్తువు? అక్కడ నేను ఇంక రివీల్ చేయాలనుకోవట్లేదు. ఏం? కత్తితో పొడిచిర్రా? నన్నైతే పొడిచారు అక్క. ఎక్కడ? స్టమక్ మీద పొడిచారు. స్టమక్ లో పొడిచిండ్రా? ఓకే. మీ హస్బెండ్ ని? బాణంతోనా? ఇట్లా ఇట్లా బాణమా? బాణం అంటే తెలుసు కదా అక్క. అదే అదే అందుకే ఇట్లనే నాన్న అడుగుతున్నా. అందుకే నాకు రాకూడదని కోరుకున్నాను. నేను మాల కంప్లీట్ చేయాలనుకున్నాను, మాల కంప్లీట్ చేశాను. ఏదవ నాటకాలు అస్సలు ఆడకు నువ్వు మనసులో అనుకుంటే జరిగిందా? నీ మనసులో ఇప్పుడు ఏమనుకుంటా నువ్వు చెప్పు నాకు. పొట్టే నన్ను కింద పడతావు. మరి ఈ మధ్య కాలంలో చూసుకుంటే చాలా మంది దేవుళ్ళ పేర్లు చెప్పుకొని పెద్ద దందా నడిపిస్తున్నారో, లేకపోతే పెద్ద సినిమా తీద్దామని అనుకుంటున్నారో, లేకపోతే దానిపైన ఒక బిజినెస్ చేసి ఎలా చేద్దాం అనుకుంటున్నారో అయితే అర్థం అవ్వట్లేదు. మరి వాళ్ళు రీసెంట్గా ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. మరి ప్రస్తుతం మనతో పాటు నాగభవిత ఉంది. మరి తనతో మాట్లాడి మరి అసలు మరి ఫేకా రియలా అన్నదైతే ఆల్మోస్ట్ అయితే ఫేక్ అని అయితే మనకు తేలిపోయింది. మరి ఆ విషయాలు అయితే క్లారిటీగా మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. హాయ్ నాగభవిత. హాయ్ అక్క. బాగున్నావా? బాగున్నాను. రియలా ఫేకా ఒకటి చెప్పు ఫస్ట్. నాకు తెలిసి నేను రియలే. రియలా? ఎట్లా రియలా? నేను కొన్ని తెలుసుకున్న దాన్ని బట్టి నేను ఏం తెలుసుకున్నావు? అది పౌర్ణమి టైంలో, అది అంతవరకు. పౌర్ణమి టైంలో ఏమొస్తుంది అంటే ఇవన్నీ వద్దులేండి అక్క, ఇంకా ఎందుకు అవన్నీ చెప్పు, తెలియాలి కదా. అంటే అది కదా స్కిన్ ఊడిపోతుందని చెప్పాను, అంతవరకు మాత్రం. ఎప్పుడు పౌర్ణమి అప్పుడా? అంటే నార్మల్ టైం బాగానే ఉంటుందా? నార్మల్ టైం అయితే నాకు బాగానే ఉంటుంది. బాగానే ఉంటుందా? అంటే పౌర్ణమి వచ్చేటప్పుడు నీకు తెలుస్తుందా ముందే నాకు ఇట్లా పగిలిపోతుందని? లేదు, అప్పుడు కొంచెం అది అంటే ఇంకా వైట్ కలర్ వస్తుంటుంది. వైట్ కలర్ అంటే ఎట్లా? అంటే ఇప్పుడు మనకి స్కిన్ మన చలికాలంలో చూస్తుందా, స్కిన్ డ్రై అయిపోయినట్టు అలా ఉంటుంది. అట్లా ఉంటుందా? అలా ఉండి ఊడిపోతుంటుంది అంతే. అంటే ఒక పౌడర్ టైప్ అంతే. పౌడర్ టైప్, లేయర్ లాగా ఏమి ఊడిపోదు, పౌడర్ టైప్ ఊడిపోతుంది. ఇప్పుడు నువ్వే అన్నావు అంటే డ్రై స్కిన్ ఉన్నప్పుడు పొడిలాగా వస్తుంది అని. మరి నీ డ్రై స్కిన్ అనుకోవచ్చు కదా. అంటే నేను హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అంటే కొన్ని అప్పుడు చిన్నప్పుడు అలా సోప్ పడినప్పుడు అలా కొన్ని హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్ళినటువంటి సోపా అంటే సోప్స్ ఏమన్నా పడకనా, లేకపోతే ఏమన్నా వాటర్ ప్రాబ్లమా, లేకపోతే ఏమన్నా స్కిన్ ఏమన్నా అలర్జీ వచ్చిందని కనుక్కోవడానికి వెళ్ళాను. డాక్టర్ ఏమన్నారు అంటే కనుక ఏమన్నా అలర్జీ ఏమో చూద్దాము, చూసినప్పుడు ఇలా అవుతుంది డాక్టర్ అని చెప్తే కనుక సరే అమ్మ అని మెడిసిన్ రాసిచ్చారు. మెడిసిన్ ఏమని చెప్పాను, ఇలా స్కిన్ ఇలా నొప్పి వస్తుంది, ఇలా వాటర్ అంటుకు అని క్లియర్ గా చెప్పాను. నొప్పి వచ్చిందా నీకు? అప్పుడైతే నాకు నొప్పి వచ్చింది. వచ్చినప్పుడు డాక్టర్ చెప్తే కనుక అతను ఏమన్నాడంటే మెడిసిన్ అండ్ ఒక పౌడర్ వచ్చేసి ఒక టాబ్లెట్, మెడిసిన్, ఆయింట్మెంట్ ఇచ్చాడు. ఓకే, అదే నేను కంటిన్యూగా వాడాను. వెళ్ళకపోతే కనుక తగ్గలేదు ఎందుకు లేని ఇంక వదిలేసాను. ఓకే, అట్లనే వదిలేసినావా? తగ్గలేదనే మెడిసిన్ అయితే కంటిన్యూగా వాడాను. ఇప్పటికి వాడుతున్నావా? లేదు. మానేసినావా? ఇప్పటికి కూడా అట్లనే అవుతుందా నీకు? అవుతూనే ఉంది. మరి నీకు తర్వాత ఎట్లా తెలిసింది పౌర్ణమి అప్పుడు వస్తుంది అంటే? అది తర్వాత అవన్నీ తర్వాత అంటే కొన్ని టైంలో అబ్జర్వ్ చేసినప్పుడు మాత్రమే 18 years పడ్డప్పటి నుంచి అలా వస్తుంది, అంతకు మించి ఏం లేదు. ముందు వచ్చిందా 18 years లోపు? లేదు, 18 years తర్వాత నుంచి వస్తుందా? ఎందుకు వస్తుందని తెలుసుకున్నావా? మరి తెలుసుకోలేదు కానీ 18 years పడ్డప్పటి నుంచి ఇలా ఎందుకు వస్తుందని నేను కనుక్కోవడానికి ట్రై చేశాను. బట్ ఏంటంటే కనుక ఎవరు నమ్మలేదు. సో నేను కూడా లైక్ తీసుకున్నాను అప్పుడంతా. ఓకే, నిన్నెవరు నమ్మలేదా? అంటే దానికి ఏమైనా డ్రై స్కిన్ ఏమో అని నేను కూడా అనుకున్నాను. అలా అని చెప్పేసి వదిలేసాను. ఓకే, వదిలేసినావా? ఇప్పుడు కూడా అవుతుంటుందా మధ్యలో మధ్యలో నీకు? అప్పుడు పౌర్ణమికి మాత్రం ఇంకేం అవ్వదు. ఇప్పుడు అవుతుందా అవ్వట్లేదా? ఇప్పటికైతే అవుతుంది. ఇప్పటికి అవుతుందా? క్లారిటీగా? నిజమా? నిజమేనా? నిజమే. నమ్మచ్చా? నమ్మకపోవడం అది మీ ఇష్టం. నాకైతే అవుతుందని చెప్పేసి నేను పక్కా చెప్తున్నా.
ఓకే, మీ మమ్మీ చెప్పి పంపించింది, ఎట్లనే చెప్పాను? లేదు. లేదా? కరెక్ట్గా చెప్తున్నావా? కరెక్ట్గానే చెప్తున్నాను. ఫస్ట్ మమ్మీకి నేను చెప్పలేదు ఇవన్నీ, ఏమన్నా డ్రై ఏమన్నా అవుతుందని చెప్పేసి హాస్పిటల్కి నేనే వెళ్ళడం జరిగింది. నువ్వు ఒకదాన్నే వినవా? నేను మా సిస్టర్స్ వెళ్ళాం. ఓకే, నీకు ఎంతమంది సిస్టర్స్? 2 sisters. నీకన్నా పెద్దనా చిన్ననా? ఒక పెద్ద అక్క ఉంది, ఒక చిన్న చెల్లెలు ఉంది. పెళ్ళి అయిపోయిందా వాళ్ళది? లేదు. ఏం చేస్తుంటారు వాళ్ళు? చిన్న సిస్టర్ అయితే కనుక స్టడీ, నేనైతే కనుక స్టడీ డ్రాప్ అని చెప్పాను కదా. ఓకే, ఏం చదువుతున్నారు వాళ్ళు? అక్క అయితే ఒక 10th కంప్లీట్ అయిపోయింది సిస్టర్ది. ఓకే, అక్క అయితే కనుక స్టడీ కంప్లీట్. ఓకే, నువ్వు? నేనైతే ఏం చేయలేదు. ఏం చదువుకోవట్లేదా? అదే 10th ఓపెన్కి రాసేటప్పుడు 2020లో కోవిడ్ వచ్చింది కదా. కోవిడ్ వచ్చినప్పుడు ఎగ్జామ్ రాలేదు. అప్పుడు కోవిడ్ టైంలో అందరినీ పాస్ చేస్తారు కదా, అదంతవరకు ఎగ్జామ్ రాసుకుందాం. కోవిడ్లో పాస్ అయినావా నువ్వు? ఫెయిల్ అయినావా? పాస్ అయినావా? మరి తర్వాత ఎందుకు స్టడీ కంటిన్యూ చేయలే? ఇదే చెప్పాను కదా ఈ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి, ఇవన్నీ వదిలేసి స్టడీ కోసం అని చెప్పేసి దానికి నేను చేసుకున్నాను కూడా. ఇవన్నీ వదిలేసేసి స్టడీ చదువుకుందాం అని చెప్పేసి 10th క్లాస్కి నేను ఓపెన్ 10th ట్రై చేశాను. ఓపెన్ పాస్ అయినావు కదా, మళ్ళీ ఓపెన్ 10th ఎందుకు? ఇప్పుడు కాదు, ముందు. తర్వాత ఓపెన్ 10th తర్వాత ఏం స్టడీ అని ప్లాన్ చేయలేదు. ఓకే, ఎప్పుడు స్టడీ ఆపినావు నువ్వు? అది 6th. ఓపెన్ 10th ఎప్పుడు రాసినావు చెప్పు? 2020లో. ఎగ్జామ్ రాయలేదు. ఎగ్జామ్ రాకపోయినా సరే కరోనాలో పాస్ అయ్యాను అంతే. ఓకే, స్టడీ ఎప్పుడు ఆపినావు? 6లో. 2006లో? 14లో. 2014. అప్పటి నుంచి ఏం చేసినావు? ఏం లేదు, హాస్పిటల్ రీజన్స్ వల్ల. హాస్పిటల్స్ తిరిగినవా? అంటే మైండ్ ఏమన్నా డైవర్ట్ అయిపోయిందా అని చెప్పేసి, ఏమన్నా మెంటల్గా ఏమన్నా డిస్టర్బ్ అయిందా అని చెప్పేసి. ఓకే, ఏమన్నా డిస్టర్బెన్స్ అయినావా మరి? ఏం లేదు, ఇలా గుర్తొస్తుంటే అవేవో మాట్లాడేస్తానంట అమ్మతో. అవే ఇప్పుడు కంటిన్యూ అవుతుంది, ఇప్పుడు అంతా అదే కదా అదే. ఓకే, అప్పుడే అంటే ఏమన్నా తిరిగిందా మైండ్లో? పురుగు లాంటిది ఏమైనా ఉందా మైండ్లో? లేదు. ఏం లేదా? బాగానే ఉన్నావా? బాగానే ఉన్నా. ఏం లేదు కదా నీకైతే? ఓకే, మీ సొంతూరు ఎక్కడ? కడప. ఓకే, కడప నుంచి హైదరాబాద్కి ఎప్పుడు వచ్చారు? హైదరాబాద్ కనుక 2014లోనే వచ్చాము. అది హాస్పిటల్కి కర్నూలు హాస్పిటల్లో జాయిన్ అయ్యని చెప్పాను కదా. ఏమన్నా అడ్మిట్ అయినావా? అడ్మిట్ అయ్యాను నేను కర్నూలు. దేని గురించి? అదే అప్పుడు అమ్మవారి పోస్ట్ చెప్పాను. అమ్మవారి పోసినప్పుడు అది ఏమన్నా మైండ్కి ఏమన్నా కొట్టి ఏమన్నా ఇదైందా అని చెప్పేసి అమ్మ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. అమ్మవారు వస్తే అమ్మవారు పోసింది. పోస్తే మరి హాస్పిటల్ అడ్మిట్ ఎందుకు? అమ్మవారు ఇంట్లోనే ఉంటారు కదా. ఫీవర్ రావడము, తర్వాత వచ్చేసి ఎక్కువ ఎదురుపోవడం అంటది కదా స్నానం చేపించిన తర్వాత. అలా పోసినప్పుడు ఏమన్నా మైండ్కి ఏమన్నా కొట్టిందేమో అని అప్పుడు చాలా మంది అలా జరిగేది. ఓకే, ఎవరికి జరిగింది అట్లా? అంటే చాలా మందికి జరిగేది. నువ్వు చూసినావా? అంటే చాలా మందికి జరుగుతుండేది. ఏమన్నా మైండ్ ఏమన్నా డిస్టర్బ్ అయిందని చెప్పేసి అమ్మ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఎన్ని రోజులు ఉన్నావు అక్క? అప్పుడు చిన్నప్పుడైతే నాకు గుర్తులేదు అక్క. అప్పటికి నాకు 9 years అంతే. 9 years? ఓకే, మీకు హైదరాబాద్కి వచ్చి 9 years. నువ్వు 9th క్లాస్ ఉన్నప్పుడు? 9 years ఉన్నప్పుడు? 9 years ఉన్నప్పుడు హైదరాబాద్కి వచ్చారు. ఓన్లీ వాటర్ తాగుతావా? ఎందుకు టెన్షన్ అవుతుందా? ఓకే, 9 years ఉన్నప్పుడు హైదరాబాద్కి వచ్చారు. హైదరాబాద్కి వచ్చినప్పుడు నువ్వు నార్మల్గా ఎందుకు వచ్చినావు? హాస్పిటల్లో జాయిన్ చేసారు కాబట్టి వచ్చారు. హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు ఏమైందంటే కనుక ఏమన్నా వాతావరణం చేంజ్ అవుతాయి, ఏమన్నా హెల్త్ బాగుంటుంది అని చెప్పేసి డాక్టర్స్ చెప్పడంతో, అంటే వెదర్ మారితే ఏమన్నా అక్కడ నుంచి వెదర్ ఏమన్నా చేంజ్ అయితే ఏమన్నా బాగుంటదేమో అని అనుకున్నారా? మీ మమ్మీ అనుకుందా? మా మమ్మీ తీసుకొని డాక్టర్ సజెషన్, అది మాది కూడా కాదు. ఓకే, మరి హైదరాబాద్కి వచ్చినాక నిజంగానే మారిపోయింది కదా? ఏంటి మొత్తము నీ లైఫ్ మొత్తం మారిపోయిందా? ఏం మారలేదు. అట్లనే ఉందా? అట్లనే ఉండేది, కానీ నేను లైక్ తీసుకున్నాను. చిన్నప్పుడు నార్మల్గానే ఉండేదాన్ని. నార్మల్గా ఉన్నావా? చిన్నప్పుడు చాలా టైమ్స్లో చదువుకోవడానికి స్టడీ కోసం అని అమ్మ స్కూల్లో జాయిన్ చేయించడం జరిగింది. జాయిన్ చేయించినప్పుడు కూడా ఏడ్చేసి వచ్చేసేదాన్ని. నువ్వు ఏడ్చేసి వచ్చేసేదానివా? అప్పుడు సర్లే అని చెప్పేసి అమ్మ కామ్ అయిపోయేది. ఓకే, స్కూల్కి పంపించేది కాదు ఇక? అంటే అప్పుడు నాకు ఫీవర్ రావడం కానీ హెడేక్ రావడం కానీ దాని రీజన్స్ వల్ల నాకు తలనొప్పి బాగా విపరీతంగా వచ్చేది. సో అప్పుడు మాత్రమే అమ్మ నన్ను తీసుకొని వచ్చేది. అంటే డాక్టర్ చెప్పాడు ఒకవేళ హెడేక్ వస్తే కనుక స్టడీ స్టాప్ చేయండి అని. ఎప్పుడైతే హైదరాబాద్కి వచ్చినాకనా? అది అంతకుముందు కర్నూలులో ఉన్నప్పుడు డాక్టర్స్ చెప్పారు. కర్నూలా కడపనా? కర్నూలు హాస్పిటల్లో. కర్నూలు హాస్పిటల్లో? ఓకే, గవర్నమెంట్ హాస్పిటల్ అది. అక్కడ డాక్టర్ చెప్పాడు. ఓకే, కర్నూలు హాస్పిటల్లో చెప్పారా నీకు? ఓకే, మీ డాడీ ఏం చేస్తాడు? మా డాడీ అయితే కనుక ఊళ్ళోనే ఉంటుంటాడు. ఊర్లో ఉంటాడు, మీతో ఉండడా? లేదు, వచ్చాడు ఒకప్పుడు. అంటే హైదరాబాద్ గడ అయితే అందరూ కలిసి వచ్చాము. కొన్ని ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంతే. ఓకే, నువ్వు మీ డాడీతో మాట్లాడవా? మాట్లాడతావా? ఓకే, ఈ స్టోరీ అంతా తెలుసా? ఈ సినిమా మొత్తం తెలుసా?
ఇదంతా నేను ఆల్రెడీ చెప్పేస్తాను డాడీకి. ఏమని చెప్పినావు? మేము ఇట్లా పెద్ద నాటకం ఆడుతున్నాము, నాటకం ఏం లేదక్క, పెద్ద సినిమా చేస్తున్నామని చెప్పినావా? అలా ఏం లేదు డాడీ, నాకు ఇలా గుర్తొచ్చేది కదా చిన్నప్పుడు చెప్పేదాన్ని కదా, ఇలా నాకు జరుగుతుంది అలా గుడి దగ్గరికి వెళ్ళానని చెప్పేసి అది మాత్రం నేను చెప్పాను. ఏమని చెప్పినా మీ డాడీకి ఏం కనిపిస్తుంది అని? ఇలా నాకు విజువల్స్ డాడీకి ముందుగానే తెలుసు, నేను ఇలా మాట్లాడేదాన్ని అని చెప్పేసి చిన్నప్పటి నుంచి అన్ని తెలుసు డాడీకి. ఏజ్ లో నుంచి నీకు అట్లా? 9 years అప్పటి నుంచి అక్క. మొత్తం 9 yearsేనా? అవునక్క, 9 years ఉన్నప్పటి నుంచి నాకు అమ్మవారి పోయడము ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడడం జరిగిందంటే అందుకోసమని అమ్మ హాస్పిటల్లో జాయిన్ చేసింది. ఇప్పుడు పిచ్చి పిచ్చిగా మాట్లాడతలేవా? బాగానే పిచ్చి పిచ్చిగా అంటే దానికి అమ్మ అమ్మ అని ఒక మాట అనేదాన్నంట, నాకు ఇలా గుర్తొస్తుంది ఇలా మాట్లాడేదాన్నంట. ఏం గుర్తుకొచ్చింది అంటే ఇలా వెళ్ళేయడము ఇలా, ఇంకా అవన్నీ ఎందుకు లేక ఇప్పుడు అయిపోయింది. ఏంటంటే నాకు ఇలా అమ్మ కనిపిస్తుంది, రమ్మని పిలుస్తున్నారు, ఒక అడవి కనిపిస్తుంది, ఇలా అంతేనక్క. ఇలా కనిపిస్తుంటే కనుక అప్పుడు 9 years అప్పుడు అలా అమ్మతో డాడీతో అందరితో చెప్పేదాన్ని. ఓకే, ఆడి వరకు డ్రాప్ అయిపోయింది. తర్వాత హైదరాబాద్కి రావడం నిద్ర ఏం కాదక్క, మాట్లాడేసేదాన్నంట. నీది నువ్వే మాట్లాడేదాన్ని? అమ్మతో మాట్లాడేదాన్నంట. చెప్పేదానివా? చెప్పేదాన్నంట. ఓకే, ఇలా నాకు వెళ్ళాలనిపిస్తుంది చెప్పేదాన్నంట. తర్వాత వచ్చేసి సర్లే అని చెప్పేసి ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత నార్మల్ గానే ఉన్నాను. ఇవన్నీ మర్చిపోవాలని ట్రై చేసుకుంటూ చిన్నప్పటి నుంచి 14 years అప్పుడు కూడా నేను నార్మల్ గానే ఉన్నాను. స్టడీ పరంగా ట్రై చేశాను, బట్ నాకైతే కనుక అవ్వలేదు. చదవడం కాలే. నాటకం ఆడడం వచ్చిందా? నాటకం ఏం లేదక్క, కాకపోతే కనుక ఎప్పుడైనా సరే సిస్టర్స్ చదివే బుక్స్ ఉంటాయి కదా, అప్పుడైతే చదవడానికి నేను ట్రై చేసేటప్పుడు హెడేక్ వస్తుంది, డ్రాప్ అయిపోయేదాన్ని. ఒక బుక్ ముట్టుకుంటే కదక్క చదవాలనిపించేది. చదవాలనుకుంటే కొద్దిసేపు చదువుతాను, బాగా చదువుకుంటే. హెడేక్ ఎప్పుడు వస్తుంది నీకు? అంటే కనుక చదువుకునేటప్పుడు మధ్యలో ఆటోమేటిక్ గా అది హెడేక్ అనేది వస్తుంది, ఎందుకు వస్తుందో కూడా నాకు తెలియదు. అందుకే పక్క పెట్టినావు చదువునే? లేదు, ఇప్పుడు కూడా చదువుకోవాలని అనుకుంటున్నా. ఏం చదవాలనుకుంటున్నావు? ఏం అవుదాం అనుకుంటున్నావు? యాక్టర్ అవుదాం అనుకుంటున్నావు? యాక్టర్ ఏం లేదు. మరి ఏం అవుదాం అనుకుంటున్నావు? స్టడీ ఏదైనా మంచి చదువుకొని జాబ్ చేసుకోవాలనుకుంటున్నా అంతే. అది ఏం జాబ్? ఏం చదవాలనుకుంటున్నావు? నెక్స్ట్ అక్క, నెక్స్ట్ ఇయర్ నుంచి ప్లాన్ చేసుకుంటున్నావు. అదే ఏం చదవాలనుకుంటున్నావు? నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసుకుంటావు. ఏం చదవాలనుకుంటున్నావు? ఏం అవుదాం అనుకుంటున్నావు? ఇంకేం డిసిషన్ తీసుకోలేదు. చదవాలనుకుంటున్నావు కదా, ఒక గోల్ ఉంది అక్క. ఏం గోల్ ఉంది? అదే చెప్పు, ఏం గోల్ ఉందో చెప్పు. డాక్టర్ గానే ఏమో చదవాలనుకుంటా. డాక్టర్ అవుతావా? మొన్నటిదాకా డాక్టర్ దాకా చూపించుకున్నావు, నువ్వు డాక్టర్ అవుతావా? డాక్టర్ అని కాదక్క, ఇప్పుడు ఎవరికి చెప్పినా సరే ఇవన్నీ నమ్మరు. నమ్మించేటట్టు నువ్వు చెప్పాలి. నమ్మరు అని నువ్వు పక్కన పెట్టు, నమ్మించేటట్టు చెప్పు. హాస్పిటల్ ప్రూఫ్ తీసుకొని వచ్చాను, అవి ఫేక్ అన్నారు. ఓకే, లీవ్ ఇట్ అన్ని ఇంకా వదిలేసేసి నార్మల్ గా లైఫ్ లీడ్ చేయాలని నేను ఫిక్స్ అయ్యాను. అదే ఎలాంటి లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నావు? నార్మల్ గర్ల్ అంటే ఇవన్నీ వదిలేసి బాగా చదువుకోవాలని నా ఇంటెన్షన్ మాత్రమే. ఇంకా ఇన్ని రోజులు ఏం చేసినావు? నాటకం అన్నావా? లేదు. మరి ఇన్ని రోజులు ఏం చేసినావు? ఇన్ని రోజులు చదువుకోవాలని అనిపించలేదా? ఇప్పుడు అనిపిస్తుందా? లేదు, ముందు నుంచి నేను చదువుకోవాలని అంటున్నా. ఒకసారి చదువుకోవాలని స్టడీ పరంగా చాలా ట్రై చేస్తాను అక్క. ఇంట్లో బుక్స్ తీసుకొని చదవడానికి, నాకు రైటింగ్ కూడా నేను నేర్చుకోవడము, రైటింగ్ రాసుకోవడము అన్ని నేను ప్లాన్ చేసుకుంటాను. ఇప్పుడే నర్సరీ ఎల్కేజీ లేదు, నాకు రైటింగ్ బానే వస్తుంది. ఏమన్నా బుక్స్ తీసుకొని రాయడం కానీ ఇలా నేను చేసేదాన్ని. నేను చెప్పాను కదా 10th class ఎగ్జామ్ అప్పుడు కూడా నేను అక్కడికి వెళ్ళి కొద్ది రోజులు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అప్పుడు కూడా నేను ట్రై చేస్తాను. స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కూడా నేను ట్రై చేస్తాను. ట్రై చేసినప్పుడు కూడా కొద్ది రోజులు వెళ్ళాను. స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకున్నావా? నేర్చుకోలేదు, పూర్తిగా అయితే నేర్చుకోలేదు. సగం అన్ని సగం నేర్చుకొని కొద్ది రోజులు నేర్చుకున్నాను. కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్ ఏదైనా కూడా సగంలోనే మొత్తం బయట పడుతుంది, అంతే కదా? ఏమో పూర్తిగా వస్తలేదు, ఏదైనా కూడా సగంలోనే ఆగిపోతున్నావు, అంతేనా? ఏం లేదు. నువ్వే అంటున్నావు కదా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ కి పోయినావు, సగమే నేర్చుకున్నావు, పూర్తిగా నేర్చుకోలేదు. 10th రాసేటప్పుడు నేను ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నాను. 10th class బుక్ అనేది ప్రిపేర్ అవుతున్నాను ఇంట్లో ఉండేసి. ప్రిపేర్ అవుతున్నప్పుడు కరోనా పాస్ అయినావు, ఓపెన్ 10th లో పాస్ అయినావు. నేను ఎగ్జామ్ రాయడానికి చదువుకుంటున్నా. చదువుకునే ఎగ్జామ్ రాయలేదక్క. మరి ఎట్లా ప్రిపేర్ అయినావు? ఇంట్లో ఉండి బుక్స్ ఉన్నాయి 10th class సంబంధించినవి, ఒకటి తెచ్చుకొని నేను ప్రిపేర్ అవుతుండగా అప్పుడు ఈ కోవిడ్ అంది కదా, ఈ కోవిడ్ టైంలో నేను ఎగ్జామ్ రాద్దాం అనుకునే టైంలో అలా వచ్చి పాస్ అయ్యాను. నేను అదైతే ఓపెన్ గా చెప్తున్నాను. రాయలేదని చెప్తున్నావు, ప్రిపేర్ అయినా చెప్తున్నావు, పోయినా అని చెప్తున్నావు. ప్రిపేర్ అవుతున్న టైంలో కోవిడ్ వచ్చిందా లేదా? 2020లో కోవిడ్ వచ్చిందా రాలేదా? కోవిడ్ వచ్చినప్పుడు అందరికి ఎగ్జామ్స్ రాయడానికి ఇలా కోవిడ్ సిచ్యువేషన్ లో బయటకు వెళ్ళడానికి ఛాన్స్ కూడా ఉండేది, అందరిని పాస్ చేయించారు. ఓకే, అప్పుడు బాగా చదువుకున్నావు నువ్వు? ఎప్పుడు? అప్పుడు 10th కరోనా అప్పుడు 10th ఎగ్జామ్స్ రాయడానికి బాగా చదువుకున్నావా? కొంచెం అయితే ప్రిపేర్ అయ్యాను. కొంచెం ప్రిపేర్ అయ్యాను, పాస్ అవ్వడానికి ప్రిపేర్ అయినావా? మరి పాస్ అయినావు, అది కూడా కరోనా వాళ్ళు పాస్ చేస్తే కానీ పాస్ అయినావు. మరి తర్వాత ఎందుకు కంటిన్యూ చేయలే?
చెప్తున్నాను కదా 18 years పడేప్పటి నుంచి నాకు ఇలా అవుతుందని. మరి ఇప్పుడు బాగానే ఉన్నావు కదా? నేను బాగానే ఉన్నాను చెప్తున్నాను కదా. బాగానే ఉన్నప్పటి నుంచి ఒక ఏంటిది బిజినెస్ నడిపిస్తుండ్రా? ఏ బిజినెస్? మీ ఫ్యామిలీ అంతా? ఏం లేదు. దేవుడి పేరు చెప్పుకొని నాకు అబద్ధాలు చెప్పుకోవాల్సిన అవసరం ఏంటి? మరి ఏం చేసినారు? విజయనగరంలో విగ్రహాలు తీస్తాము ఇదంతా ఏంది స్టోరీ అసలు? అక్క నేను విగ్రహాలు తీయాలనుకుంటున్నా అని చెప్పిన, కాకపోతే లేదక్క పర్మిషన్ కోసం చూసిన, అక్కడికి వెళ్ళడం జరిగింది, మాట్లాడడం జరిగింది. ఏం మాట్లాడినావు? పర్మిషన్ ఇవ్వండి అని మాట్లాడినావా? అక్కడికి వెళ్ళాను, ఇలా అడవి కనిపిస్తుందని యాకరెడ్డి అంకుల్తో అట్లా మాట్లాడాను. మాట్లాడినప్పుడు ఇది సమ్ రీజన్స్ వల్ల యాకరెడ్డి. ఆయన ఎవరు అసలు? అంటే మమ్మీ ఫ్రెండ్. మమ్మీ ఫ్రెండ్? మీ మమ్మీకి ఫ్రెండ్స్ కూడా ఉన్నారా? ఫ్రెండ్స్ అంటే ఎవరికైనా ఉంటారు, నీకు కూడా ఫ్రెండ్స్ ఉంటారు కదక్క. అందరికి నార్మల్ గా. అంటే ఎట్లాంటి ఫ్రెండ్? ఎక్కడ పరిచయం మీ మమ్మీకి? ఫ్రెండ్స్ అన్న తర్వాత వాళ్ళకి సంబంధించిన వర్క్స్ ఫ్రెండ్స్ అవుతారు కదా. ఇప్పుడు నీకు దీని విషయంలో ఫ్రెండ్స్ అవుతారు అలా. మీ మమ్మీకి అట్లా ఫ్రెండ్స్ అయినరా ఒక ఆయన ద్వారా? అవును. ఓకే, మరి ఆయనకి ఎంత ఇచ్చిరా? ఎవరికి? ఆయనకి ఏం రూపాయి ఇవ్వలేదక్క. ఏమి ఇవ్వలేదా? ఉత్తగానే హెల్ప్ చేస్తా అన్నాడా? ఉత్తగా ఏం కాదు, అందుకని. ఆయన బాగా హెల్ప్ చేసిండా? ఇట్లా చెయ్యండి మీ వెనుక నేను ఉంటా, నేను నడిపిస్తా, కర్త కర్మ క్రియ నేను. ఏం లేదక్క, ఒకటి ఇవన్నీ కాదు, ఇంకా విగ్రహాలు వద్దు ఏమొద్దని మా అమ్మ మీద చాలా బ్యాడ్ నేమ్ వచ్చేసింది. సో అందుకని అన్ని అంటే మీ మమ్మీ అట్లా చేయమని బాగా చెప్పిందా? ట్రైనింగ్ బాగా ఇచ్చిందా? ఒకటి అందరూ మమ్మీ మీద పడుతున్నారు కానీ అమ్మ నాకేం ట్రైనింగ్ ఇవ్వలేదు. అసలు అమ్మకి నేను చెప్పాను మమ్మీకి నాకు ఇలా కనిపిస్తుంది అని చెప్పేసి, మమ్మీ నడిపించిందా? నాకు సపోర్ట్ చేయడం వల్ల ఇప్పుడు బిడ్డ ఇలా అడుగుతుందని చెప్పేసి చాలా ట్రై చేసింది, హాస్పిటల్ పరంగా చాలా వరకు చాలా ట్రై చేసింది, బట్ అవన్నీ కుదరలేదు. ఓకే, కుదరక ఇట్లా జరిగిందా? జరగడం కాదు, మేమేమన్నా అతను ఏమన్నా అప్రోచ్ అవుతాను అది కూడా అతను పర్మిషన్ ఇస్తేనే చేయాలనుకున్నాను, కానీ అతను పర్మిషన్ లేకోకుండా నేను వెళ్ళి తీస్తా అని చెప్పలేదు. పర్మిషన్ ఇచ్చిండా? అతను అతను ఒక వీడియో కోసం అని చెప్పేసి, అంటే అతను ఒక వీడియో క్రియేట్ చేసి యూట్యూబ్ లో పెట్టాడు. ఎవరు అతని? అంటే అశ్విన్ గారు. ఓకే, ప్రెస్ మీట్ నువ్వు పెట్టినావా లేకపోతే ఆయన పెట్టిండా? మేమే పెట్టాము. ఎందుకు పెట్టినావు ప్రెస్ మీట్? ప్రెస్ మీట్ అనేది అతను నా గురించి ఒక వీడియో క్రియేట్ చేసి పెట్టాడు. ఓకే, ఏమని? అంటే నాగ కార్తికేయ ఒక అడవిలోకి తీసుకొని ఒక వ్యక్తిని, ఒక పెద్ద ఆయన తీసుకొని వెళ్ళేసి, నేను నాగ కార్తికేయను, నేను ఇక్కడ తిరుగుతున్నాను, మీ ఇద్దరు ఇక్కడ కలిసి మాట్లాడుకున్నారు కదా, ఇక్కడ తిరిగే వాళ్ళు కదా అని చెప్పేసి అతను ఒక వీడియో క్రియేట్ చేశాడు. ఓకే, దానివల్ల మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నెంబర్ ఉన్నింది, బట్ అతను నాకు రెస్పాండ్ అవ్వలేదు. చాలా వరకు ట్రై చేస్తాము, బట్ రెస్పాండ్ అవ్వకపోయేసరికి అతను ఈ వీడియో ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత ఇలా జరిగింది. వీడియో పెట్టినందుకు ఇంకొకటి వేరే రీజన్ వల్ల అమ్మ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నువ్వు పెట్టినావు? మీ మమ్మీ? నేను కాదు, మమ్మీ పెట్టింది. మీ మమ్మీ పెట్టిందా? నేనే పెట్టమని చెప్ప. అంటే ఆయనకి ఇలా ఎందుకు చేస్తున్నారు? మీ మమ్మీ నువ్వు ఎందుకు భయపడ్డారు అడుగుతుంటే ప్రతి ఒక్క క్వశ్చన్ కి? ప్రతి ఒక్కటి కాదక్క, నేనేమి భయపడడం లేదు. భయపడలేదు, డేరుగానే ముందుకు వచ్చిండ్రు, డేరుగానే ఒక నాటకం ఆడిండ్రు. అది నాటకమా కాదనేది మీకే తెలుస్తుంది అక్క. ఆల్రెడీ ప్రూవ్ అయింది కదా ఫేక్ అని. ఏం ప్రూవ్ అవ్వలేదు అక్క. ఏం అవ్వలేదా? నిజమేనా? ఇప్పుడు నేను ఈ విగ్రహాలు వద్దు ఏమొద్దని నేను లైక్ తీసుకుంటున్నా. ఎందుకు తీసుకుంటున్నావు? ఇన్ని రోజులు పోరాడిన దానివి అంటే కనుక ఇప్పుడు అది మనకు సంబంధం లేదు. గుడి ఇప్పుడు అతను కష్టపడి అక్కడ గుడి కట్టాడు. ఎవరు కష్టపడి? అశ్విన్ గారు కష్టపడి గుడి కట్టారు. అప్పుడు ఫస్ట్ ఏమైనా హెల్ప్ చేస్తాడేమో ఒక ఉద్దేశం ఉండేది. తను వద్దు నాకు ఇష్టం లేదు, నువ్వు అంతగా చూపిస్తా, నేను ఏదైనా ప్రూవ్ చేసుకుంటా అని అంత గట్టిగా ఉన్నదానివి, ఇప్పుడు నాకు అవన్నీ అవసరం లేదు, నేను ఇప్పుడు ఏం చూపించదలుచుకోలేదు అని ఎందుకు అంటున్నావు? రీజన్స్ ఉన్నాయి అక్క. ఏం రీజన్ ఉంది చెప్పు? ఎందుకు ఫేక్ అని నిరూపించినావు అని కాదు, మమ్మీ మీద ఎక్కువ బ్లేమ్ పోతుంది. అసలు మమ్మీ దారుణంగా. సరే, బ్లేమ్ అని పక్కన పెట్టు నువ్వు, ఓకేనా? బ్లేమ్ ఎందుకు అవుతుంది? నువ్వు నిజంగా ప్రూవ్ చేస్తే ఎందుకు బ్లేమ్ అవుతుంది? అతను ప్రూవ్ చేయాలన్నా సరే ఇప్పుడు అది మనకు సంబంధం లేని గుడి, అతనికి సంబంధించింది. ఇప్పుడు మీ ప్రాపర్టీ ఉంది, మీ ప్రాపర్టీలోకి వచ్చి ఏమైనా చేస్తే ఎవరైనా ఒప్పుకుంటారా? మీరు ఒక సపోర్ట్ అవన్నీ మరి అందుకే అక్కడ ఇప్పుడు వదిలేస్తున్నాను, ఎవరికి లేదు నాకెందుకు అని చెప్పేసి నేను వదిలేస్తాను. ప్రెస్ మీట్లు పెట్టుడు, నేను నిరూపిస్తా, నేను చేస్తా అని దేవుళ్ళ పేర్లు చెప్పుకొని ఇలాంటి నాటకాలు మీకు? ఏ దేవుడి పేరు చెప్పుకున్నాను అక్క? నేను ఎవరి దేవుడి పేరు చెప్పుకున్నాను? విగ్రహాలు తీస్తా, ఇన్ని ఇంచెస్ ఉన్నది దేవుడు అని ఎందుకు మాటలు చెప్పాను? నాకు కనబడింది నేను చెప్పాను. ఒకటి నాకు అక్కడ విగ్రహాలు ఉన్న ఇప్పటికి కూడా కనబడుతుందా నీకు? నాకు కనిపిస్తుందని నేను చెప్పాను, ఇంకా లీవ్ ఇట్, అవన్నీ వదిలేస్తాను నేను. అదే ఎందుకు వదిలేసినావు?
ఫేక్ అని తెలిసిందని వదిలేసినవా? అంత లేదక్క. మరి ఎందుకు వదిలేయాల్సి వస్తుంది? ప్రూవ్ చేస్తాను అంత డేర్ గా ప్రెస్ మీట్ పెట్టిన దానివి ఇప్పుడు ఎందుకు నిరూపించలేకపోతున్నావు? నిరూపించడానికి పోవడానికి ఏం కారణం లేదు. మరి అతను పర్మిషన్ నువ్వేమన్నావు, ప్రతి ఒక్కరితో ఏమన్నావు మాట్లాడితే విజయనగరంకి నేను తీసుకుపోతా, ఆడ పర్మిషన్ తీసుకుంటా, మళ్ళీ మీరు వచ్చి నన్ను తీసుకుంటారు అని మాట్లాడినావు కదా అక్క. ఏదైతే ఉన్నాయి అక్కడికి వెళ్ళడం జరిగింది, మాట్లాడడం జరిగింది. అతను వద్దని చెప్పాడక్క. నా గుడి జోలికి కానీ ఇవన్నీ జోలికి రావద్దని చెప్పేశాడు కాబట్టి నేను ఇంకా వదిలేస్తున్నా. వాళ్ళు వద్దన్నారని నువ్వు ఊరుకున్నావా? అది ప్రాపర్టీ వేరే వాళ్ళక్క. ఇప్పుడు ముందు తెలీదా అక్క? హెల్ప్ చేస్తారు. ఇప్పుడు తీయడానికి దేవుడి విగ్రహాలే కదా, ఇప్పుడు చాలా చోట్ల వెలికి పట్టు. ఎన్నిసార్లు చేసిండ్రు? ఇదే ఫస్ట్ టైమా? ఎక్కడ ఇట్లా విగ్రహాలు ఇక్కడ ఉన్నాయని ఇంకా వేరే దగ్గర చిన్నప్పటి నుంచి కనబడేది అక్క. నేను చిన్నప్పటి నుంచి విజయనగరంలో కనబడ్డాయి. విజయనగరం నాకు తెలియదు ముందు. నాకు విజయనగరంలో ఉందని కూడా నాకు తెలియదు. మరి అడవి కనిపిస్తుంది, ఇలా కనిపిస్తుంది అని చెప్పేసి కావాలి మీరు నా ఇంటర్వ్యూ చూస్తుంటే మీకు ఒక అర్థం, ఒక క్లారిటీ అనేది వచ్చింది. మరి విజయనగరం అని ఎందుకు అన్నావు మరి అప్పుడు? ముందు నాకు తెలియదు, తర్వాత తెలిసిందా? తర్వాత తెలిసింది నాకు. ఏమని విజయనగరంలో ఉందనా? అంటే నేను వెళ్ళడము అక్కడ కన్ఫర్మ్ చేసుకోవడము జరిగింది. అంటే కన్ఫర్మ్ అంటే మీకు ఎలా చెప్పాలి? నువ్వు ఆన్సర్లు అన్ని తిక్క గీయకు. ఇంతకు ముందు ఏమన్నావు నువ్వు? విజయనగరం నేను చెప్పలేదు అని అన్నావు. విజయనగరం కానీ తర్వాత తెలిసింది అని అన్నావు నువ్వు. నేను ఇలాగ చెప్పాను. మీకు ఒక క్లారిటీ రావాలంటే వీడియోస్ చూసి నాకు ఫస్ట్ చిన్న వీడియో చూడాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు నిరూపించుకుంటా అని చెప్పినావు కదా, నిరూపించు. మరి ఫేక్ అని తెలిసిందని ఇవన్నీ మాట్లాడుతున్నావు నువ్వు? లేదక్క, ఇవన్నీ వద్దు, నాకు సంబంధం లేదు, ఇప్పటి నుంచి మంచిగా ఉంటా, పత్తితులాగా ఉంటా అని ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు ఇప్పుడు? అక్క అమ్మ మీద ఎంత బ్లేమ్ చేస్తారో నాకు తెలుసు అక్క. అంత బ్లేమ్ చేసేదానివి నిరూపించవచ్చు కదా, ఎందుకు నిరూపించలేకపోతున్నావు? ఇప్పుడు అతనికి ఇష్టం లేదని నేను డ్రాప్ అవుతున్నాను అక్క, లేకపోతే అసలు నేను డ్రాప్ అయ్యేదాన్ని కాదు. మరి అట్లాంటప్పుడు ఎందుకు ఈ నాటకం ఆడినరు? అసలు ఏం ఒక నిజం చెప్తే కనుక నమ్మడానికి ఎవరు సిద్ధంగా ఉంటారు? ఇప్పుడు అతను పర్మిషన్ ఇస్తేనే కదా నేనైనా చూపించేది. అతని పర్మిషన్ అది కూడా నీకు ఎప్పుడు తెలిసింది? ఏది విజయనగరంలో విగ్రహాలు ఉన్నాయి, ఈయన 3 ఇంచెస్లు ఉన్నాయి, 4 ఇంచులు ఉన్నాయి అని నీకెట్లా తెలిసింది? అక్కడ నాకు ఒక విగ్రహం కనపడేది. నాకు విగ్రహం కనపడేటప్పుడు అసలు భూమి లోపల విగ్రహం ఉండేది, పైన ఒక గుడి ఉంది, కింద ఒక గుడి ఉంది. అంటే అప్పట్లో లోకల్ కాలంలో ఒక గుడి ఉండేదని చెప్పాను. అది నాకు కనపడేది. అక్కడికి వెళ్ళి నేను మాట్లాడాను. సరే తర్వాత మాట్లాడదాం అన్నాడు అతను, అశ్విన్ గారు. తర్వాత అతను మాకు రెస్పాండ్ అవ్వలేదని చెప్పాను. రెస్పాండ్ ఇప్పుడు నేను వెళ్ళి మాట్లాడినప్పుడు ఏమన్నాడు, వద్దమ్మా మా గుడి జోలికి రావద్దు, మా దగ్గర మేము ఉన్నాము అని ఒక మాట వచ్చింది. సో ఇప్పుడు నేను ఇంతమందిని ఇబ్బంది పడడం ఎందుకు అని చెప్పేసి నేను డ్రాప్ అయిపోతున్నా. ఒకటి మమ్మీకి బ్యాడ్ నేమ్ వస్తుంది, చాలా మందికి బ్యాడ్ నేమ్ వస్తుంది. చాలా మందికి ఎవరికి వస్తలేదు, మీకే వస్తుంది. మీరు అందరు నాటకం ఆడినారు కదా, అందుకే మీకు వస్తుంది. ఎవరు ఎంతమంది ఇందులో ఉన్నారు ఈ పాత్రలా? పాత్ర అయితే కనుక యాగరెడ్డి అయితే కనుక ఆయన ఒక పాత్ర, నువ్వు ఒక పాత్ర, మీ అమ్మ ఒక పాత్ర, ఇంకా చెప్పండి ఇంకెంతమంది ఉన్నారు? ఎక్కువ ఎవరు లేరులే అక్క. 4-5 ఉన్నారా? 4-5 కలిసి ఒక సినిమా తీద్దాం అనుకున్నారా? సినిమా ఎందుకు? లేకపోతే మధ్యలో అంటే నాకు సినిమా అనుకున్నారు కానీ మధ్యలో ఫ్లాప్ అవుతుంది అనుకోలేదు. నాకు అసలుకి సినిమా మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. ఓకే, మీరే సినిమా తీద్దాం అనుకున్నారు, సినిమా మీద ఇంట్రెస్ట్ లేదు కానీ మీరే సినిమా తీద్దామని అనుకున్నారు కానీ హిట్ చేద్దాం అనుకున్నారు కానీ మధ్యలో ఫ్లాప్ అయింది, అన్ని కథలు బయట తెలిసి, అంతే కదా? అదేం లేదక్క. మరి బ్లేమ్ అయిందని, నాకు పేరు పోయిందని, వేరే వాళ్ళకు చెడ్డ పేరు వస్తుందని ముందు ఎవరి మీద వచ్చినా సరే నేను లైక్ తీసుకున్నాను. అమ్మ మీద వచ్చింది కాబట్టి అమ్మ మీద ఎవరికైనా ఒక రెస్పెక్ట్ అనేది ఉంటుంది. ఒకటి మన అమ్మని మనం ఎవరిని ఏమని అంటానికి ఎవరు తట్టుకోలేదు, ఏ చిల్డ్రన్ అనేది తట్టుకోలేదు. చాలా పెద్ద బ్లేమే వచ్చింది. బ్లేమ్ వచ్చినందుకు నువ్వు ఆగిపోతున్నావా? మరి ముందు తెలీదా నీకు బ్లేమ్ అవుతారు అని? ముందు తెలీదా? అక్క నేనేదో చేద్దాం అనుకున్నావు కానీ ఏదో అయింది, అనుకోలేక. నేనైతే కనుక విగ్రహాలు నేనేం అనలేదు, నాకు గుళ్ళు కావాలి అవి కావాలి ఇవి నేనేం అనలేదు. ఒక్కటి తీసిన తర్వాత అక్కడ పెట్టేస్తాను, నా లైఫ్ నాదని చెప్పా. అంతవరకు మరి ఇప్పుడు అతను ఒప్పుకోవాలి కదా అక్క. ఇప్పుడు అది చెప్పాల్సింది కదా. ఇప్పుడు నా దగ్గర ప్రూఫ్ ఉంది, తీసి అక్కడ పెట్టాలి, నేను పోవాలి అనుకుంటున్నాను, నువ్వే అన్నావు కదా. మరి నువ్వు ఆయన రిక్వెస్ట్ చేసుకోవచ్చు కదా. ఒక నిమిషం, రిక్వెస్ట్ చేయడం జరిగింది, చాలా జరిగినాయి అక్క. మీకు తర్వాత అర్థమవుతుంది ఏమేమి జరిగినాయి అని చెప్పి. ఉందా ముందు ముందు అంటే ఒక క్లారిటీ అనేది మీకు తర్వాత వచ్చేస్తుంది. ఒకటి చెప్తున్నాను, ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మీకే అర్థమవుతుంది. నేను ఆల్రెడీ మాట్లాడడం జరిగింది అశ్విన్ గారితో వెళ్ళినప్పుడు. కొన్ని రీజన్స్ ఉన్నాయి అంతవరకు. ఏం రీజన్స్ ఉన్నాయి మీరు తర్వాత చూడండి, చెప్పు రీజన్స్. ఇంకా సినిమా ఇంకా చూడాలా మేము? ఇంకా సినిమా ఉందా? పార్ట్ 2 ఏం లేదు కానీ నేనైతే కనుక ఇవన్నీ వద్దని అనుకుంటున్నా అంతవరకే. ఇంకా దేని గురించి డిస్కషన్ చేయాలని నెక్స్ట్ క్లారిటీ తెలుస్తుంది అని అన్నావు కదా. నేను మీడియా ముందుకు రాను,
ఒకటి మీడియా ముందుకు రాను అన్న దానివి ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ ఎందుకు నాటకాలు చేసినావు? మీడియా ముందుకు రాను అని అంటే ఇప్పుడు తేలిపోయింది కాబట్టి మీడియా ముందుకు రావు. ముందు ఒక మాట అన్నారు, గుర్తుపెట్టుకోండి. మీడియా పర్సన్స్ అందరూ ఒక మాట అన్నారు. ఏమన్నారు? మీరు మీడియా ముందుకు రావద్దు అన్నారు. సో అప్పటి నుంచి నా మీడియా ముందుకు రాలేదు. ఎవరన్నా మీడియా వాళ్ళే అన్నారా? మీడియా వాళ్ళే అన్నారు అక్క. ఎవరన్నారు అంటే అప్పుడు అరే వచ్చిన మీడియా పర్సన్స్ అన్నారు మీడియా ముందుకు రావద్దనా? రావద్దని వాళ్ళు ఎందుకు అంటారు? అన్నదానివి వాళ్ళు ఒక మాట అన్నారు, ఇవన్నీ కాదమ్మా, ఇవన్నీ ప్రతి ఒక్కరు అన్నారు. నువ్వు నిరూపిస్తే మేము వస్తాం అక్కడికి అని కూడా చెప్పిండ్రు. అవునా లేదా? నిరూపిస్తా అంటే కనుక ఫస్ట్ ఏమన్నా నిరూపిస్తే వస్తామని చెప్పారు, తర్వాత రామని చెప్పిరా. విజయనగరానికి రమ్మని అమ్మ అడిగింది, బట్ ఎవరు రాలేదు. ఓకే, అదొక క్లారిటీ. ఓకే, విజయనగరం అక్కడికి వస్తే మాత్రం నువ్వు చూపిస్తావా మళ్ళీ? ఇప్పుడు అందరూ నేను వదిలేస్తున్నాను అక్క. ఎందుకు? అక్కడ ఏం లేదు కాబట్టి. ఏముందో లేదో అది తీసిన వరకు ఎవరికి తెలియదు. ఒక క్లారిటీ అనేది ఎప్పుడు వస్తుంది అంటే మీకు లేదు అని మీరు ప్రూవ్ చేస్తే కనుక నేను ఫేక్ అంటే నేను నమ్ముతా. తీయించుకోవాలా? నేనే మీరు తీయించని చెప్పట్లేదు. మరి ఒకటి నేను అతనికి నచ్చట్లేదు, అతనికి ఇష్టం లేదు కాబట్టి నేను వదిలేస్తున్నా, అంతవరకే. ఓకే, నెక్స్ట్ మరి ఎక్కడన్నా కనిపించింది అనుకో అప్పుడు కూడా నేను ఎక్కడికి పోను అసలు. ఏ మీడియా ముందుకి కానీ అసలు ఆ గుడి గురించి కానీ ఏ గుడి గురించి నేను ఎక్కడ టాపిక్ రానియను కూడా. రానియవు? ఎందుకు రానియవు? ఇదంతా జరిగిందనా? అంత లేదక్క. మరి ఎందుకు? మరి గత జన్మలో నాకు ఒక లవర్ ఉన్నాడు అని పెళ్లి చేసుకున్న ఆ ముసలోని పట్టుకొచ్చుకొని తండ్రి లాంటోని పట్టుకొని గత జన్మలో నాకు మొగుడు, గత జన్మలో మా ఇద్దరిని చంపిండ్రు, ఏంది సిగ్గు అనిపిస్తలే కొంచెం కూడా? అక్క ఒకటి సిగ్గు అని మీరు మాట్లాడుతున్నారు కదా, ఒక విషయం చెప్తున్నాను. నేనేమి కన్ఫర్మ్ చేసుకోకుండా ఎవరిని పడితే వాళ్ళని తీసుకురాలేదు. ముసలోని పట్టుకొని వచ్చి నాకు ఈయన మొగుడు గత జన్మల ఆయన పెళ్లి చేసుకున్నా, లవ్ మ్యారేజ్ చేసుకున్నా, ఇవన్నీ నాటకాలు ఎవరు ఆడి? లవ్ మ్యారేజ్ అని ఎవరు చెప్పారు అక్క? పెళ్లి చేసుకోలే అక్క. అప్పట్లో పెళ్లి అయిందని చెప్పాను నేను. అప్పట్లో అయింది ఫస్ట్ జన్మ అక్క. నీకు ఫస్ట్ జన్మలు అన్ని గుర్తున్నాయా? కొన్ని గుర్తున్నాయి. నీకు గత జన్మల అన్ని గుర్తున్నాయి, కొన్ని గుర్తుండకపోవడానికి లేవు. ప్రతి ఒక్కటి గుర్తుండాలి, అర్థమవుతుందా? ప్రతి ఒక్కటి ఎందుకు గుర్తుకు లేదు నీకు? కొంచెం ఎందుకు గుర్తున్నది? ఎందుకంటే ఆ పార్ట్ వరకు మాత్రమే మీరు ప్లాన్ చేసుకున్నారు. అక్క మీరు ప్లాన్ అనుకున్నా ఏమనుకున్నా సరే నీకు నష్టం లేదు. ఆల్రెడీ ఫేక్ అని తెలిసిపోయింది కాబట్టి నష్టం లేదు నీకు, అంతే కదా? నష్టమా అక్క? నేను ఫేక్ అవుతే కనుక నాకు ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. ఒకవేళ నేను ఫేక్ అని ఇలా యాక్టింగ్ చేయాల్సిన అవసరం వద్దే కనుక రేపు నా ఫ్యామిలీనే కదా రోడ్డు మీద. ఆల్రెడీ అయింది కదా, మీ మమ్మీ బ్లేమ్ అయింది కదా నీ వల్ల. అయింది కదా, నువ్వే చెప్పినావు కదా మా మమ్మీ నా వల్ల బ్లేమ్ అయింది. నా వల్ల చాలా మంది బ్లేమ్ చేస్తున్నారు. మీ అమ్మనే నేర్పిస్తుందేమో, మీ అమ్మనే చేస్తుంది. చెప్పలేము. ఒక్క నిమిషం అక్క, మరి నేను చెప్పట్లేదు. మమ్మీ నీకు చెప్తుందా? ఒకటి క్లారిటీ వినండి. ఏంటంటే కనుక చిన్నప్పటి నుంచి మా అమ్మ సఫర్ అయింది నా వల్ల చాలా. అంటే కనుక నాకు ఏమైందో ఏమైనా చాలా టెన్షన్ పడింది. టెన్షన్ పడిందా? చిన్నప్పటి నుంచి టెన్షన్ పడి కూడా పడుతుందా అక్క? ఏ పేరెంట్స్ కైనా ఉంటది అక్క. ఇప్పుడు నీకు ఏమైనా హెల్త్ బాగాలేకపోతే కనుక చిన్నప్పటి నుంచి నువ్వు ఇలాగే మాట్లాడము చేయడం వల్ల చాలా మందికి ఉంటుంది అక్క. అలా అని చెప్పేసి వదిలేరు కదా తల్లిదండ్రులు, ఎవరిని వదిలేయరు. నిజమే, అది వదిలేయరు, వదిలేరు. ఇంకొకటి నాకు 18 years పడ్డప్పుడు కూడా నేను లైక్ తీసుకున్నా అని చెప్పిన. 18 years 9 years 18 years 9 years ఈ రెండు మాత్రమే గుర్తున్నాయి నీకు, మిగతా ఏం గుర్తుకులేవు కదా? మీతో అంటే ఏంటక్క? మధ్యలో ఏం జరిగింది ఇదంతా హాస్పిటల్, 18 years 9 years మా అమ్మ బ్లేమ్ అయింది, ఇవి మాత్రమే తెలుసు నీకు. మిగతా ఏం తెలియదు. స్టడీ చదువుకుందాం అనుకున్నా చదవలేకపోయినా, తలనొచ్చింది, ఏందా ఆన్సర్లు ఇవి? నేను నిజాన్ని మాట్లాడితే మీకు ఏమో తలతిక్కలు మాట్లాడిస్తుంది. అవి తలతిక్కలే, నిజంగా ఎర్రగడ్డ తీసుకువేయాలి నేను. సరే అక్క, మరేమన్నా ఒకవేళ రిపోర్ట్స్ నార్మల్ వస్తప్పుడు ఏం చేస్తారు అక్క? నాకు లేదు అక్క. నేను అన్ని ప్రూఫ్స్ రిపోర్ట్స్ తీసుకొని వచ్చాను. అవి రిపోర్ట్స్ అక్క. నేను 9 years అప్పుడు నాకు అమ్మవారు పోసినప్పుడు ఈసీజీ అన్ని స్కానింగ్ చేసింటారు కదా, అది అలాగొచ్చేసి బ్యాక్ అంటే ఎన్నుపూసకి నీరు తీసి అంటే బ్యాక్ పెయిన్ వస్తుందని చెప్పేసి దానికోసం టెస్టులు చేయించారు. వాటిని చూపించిన తర్వాత కూడా డాక్టర్ సంబంధించిన రిపోర్ట్స్ కూడా ఫేక్ అంటున్నారు. ఎవరు అంటున్నారు? జనాలు అంటున్నారు. మీడియా ఎందుకు అంటున్నారు? ఫేక్ కాబట్టి. రిపోర్ట్స్ ఎక్కడ ఫేక్ ఉండవు అక్క. కర్నూలు హాస్పిటల్ అనేది చిన్న హాస్పిటల్ కాదు కదా, గవర్నమెంట్ హాస్పిటల్. అది గవర్నమెంట్ హాస్పిటల్. గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతిదీ ఉంటుంది కదా. ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే రికార్డ్స్ లలో ఉంటుంది. మనిషివా? నేను మనిషిని అక్క. దేవతవా? దేవతని ఎక్కడ చెప్పుకో, నేను మనిషిని. ఒక మనిషికి ఎప్పుడు చచ్చిపోతామో మనకే తెలియదు, ఎప్పుడు ఏం జరుగుతుందో మనకే తెలియదు, ఇవాళ ఉంటామో రేపు పీకుతామో కూడా మనకు తెలియదు. అట్లాంటిది గత జన్మలో నువ్వు పెళ్లి చేసుకున్న విషయాలు నీకు ఎట్లా గుర్తున్నాయి ఒకటి చెప్పు నాకు. చిన్నప్పుడు ఇలా చిన్నప్పుడు నాకు చిన్నగా కొన్ని బిజినెస్ కనిపడేవి. ఎట్లా? ఒకటి ఒక రా అని చెప్పేసి అలా
పిలుస్తుంటే కనుక నేను లైక్ తీసుకునేదాన్ని చెప్పా. ఎవరు పిలిచారు? అంటే అమ్మ. ఏ అమ్మ? నాగలకు సంబంధించిన వాళ్ళు. ఓకే, అమ్మ పేరేంది? నాగరాజు నాగరాణి. నాగరాజు నాగరాణి. మీ అమ్మ మీ నాన్న? మీ అమ్మ మీ నాన్న అప్పుడు గత జన్మల అది వాళ్ళు పిలిచేవాళ్ళు. పిలిచిన గత జన్మ నువ్వు ఒక్కదాని వేనా? నీకు అక్క చెల్లెలు అప్పుడు కూడా ఉన్నారా? అక్క నేను ఉన్నంత వరకు అయితే ఎవరు లేరు. ఎవరు లేరు, నువ్వు ఒక్కదానివే ఉన్నావు అప్పుడు. మీ అమ్మ నాన్నకు నువ్వు ఒక్కదానివే ఆ జన్మల. తర్వాత పెళ్ళి ఎట్లా చేసుకున్నావు? మీ అమ్మ నాన్న చేసిర్రా? పేరెంట్స్ చేస్తారు. పేరెంట్స్ చేసిర్రా? ఎవరిని ముసలోని చేసిర్రా? లేదక్క, ఈ జన్మలో అక్క వయసుకి దీనికి సంబంధం లేదు. ఒకటి చెప్తున్నాను, వయసుకి ఏంటి మనిషికి సంబంధం లేదు. ముసలోని కూడా చేసుకోవచ్చా? అక్క నేను పెళ్లి చేసుకుంటాను ఎక్కడ మాట్లాడాను అక్క? నువ్వే అన్నావు కదా గత జన్మలో చేసుకున్నా. గత జన్మలో ఎంగే అక్క. అప్పుడు ఎంగే అక్క ఒకటి. ఓకే, నాకు గత జన్మలో ఆయన ఎంగా అక్కడ? అవునక్క. ఇప్పుడు ముసలోడైందా? అక్క నాకంటే ముందు పుట్టిన తర్వాత వయసు పెరగకుండా ఏం ఆగదు కదా ఎవరికైనా. ఓకే, ఎంత ఏజ్ గ్యాప్ లో పెళ్లి చేసుకున్నావు అప్పుడు మీ ఆయనకి నీకు? 3 years అక్క. 3 years కి ముసలోడు అవుతాడా అక్క? ఇప్పుడు ఈ జన్మలో కాదు అప్పుడే అక్క. అప్పుడు ఎంగా ఆయనే ఎంగుగానే ఉండేటోడు. చనిపోయినా అని చెప్పిన. చనిపోయినాక ఈ జన్మకు ముసలోడు అయిందా? దాన్ని నాకంటే ముందు పుట్టడానికి ఏజ్ అనేది వస్తుంది కదా. ఇప్పుడు నీ ఏజ్ ఉంది, ఇప్పుడు నాకు 25 అనుకోండి. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మీ వయసు పెరుగుతుంటే తగ్గదు కదా అక్క. యాక్టింగ్ అనడం కూడా కరెక్ట్ కాదు. అర్థమవుతుందా నీకు? అసలు అర్థమై మాట్లాడుతున్నావా లేకపోతే ఏం మాట్లాడతావు? నీకు దోస్తలేదా ఫస్ట్? ఏం మాట్లాడుతావు? నీకు దోస్తుందా అసలు ఫస్ట్? దోస్త్ అంటే అర్థమవుతుందా నీకు అని? 3 సంవత్సరాలకి గత జన్మల ఎంగు, ఇప్పుడు ముసలోడైండు. అన్న ఎక్కడో పట్టుకొచ్చినావు, ఆ తాతగారిని పట్టుకొచ్చి ఒక నాటకం ఆడుతున్నావు అంతేనా? నేను ఏదైనా తెలుసు పుట్టు మచ్చలు ఏందో కథ ఇప్పుడు కూడా అవంతా మాట్లాడుతున్నావా? నేనే మాట్లాడట్లేదు అక్క. గత జన్మలో నీకు మొగుడు కదా, మరి ఈ జన్మలో కూడా పెళ్లి చేసుకోవచ్చు. గత జన్మలో మంచిగా ఉన్నారా ఇద్దరు కలిసి? అవును అక్క, మంచిగా ఉన్నారా? ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? పెళ్ళైన 1 year తర్వాత చనిపోయాని చెప్పాను కదా. 1 year గా చనిపోయినరా? ఎట్లా చనిపోయినరు? చంపేస్తారని చెప్పారు. ఎవరు చంపేసిండ్రు? మాకు సంబంధించిన చంపేస్తారని. అరే మీకు సంపాదించిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు మా నాగులు గవర్ని మిమ్మల్ని చంపేసింది ఎవరు? అయిన వాళ్ళు ఎవరు? అప్పుడు మీ చుట్టాలా లేకపోతే మీ ఇంటి పక్క వాళ్ళ లేకపోతే మీ శత్రువులా? ఎవరు? బ్రదరే. మా బ్రదర్. నీకు అన్నయ్య లేడు? నువ్వు ఒక్కదానివే అన్నావు కదా. సొంత అన్న కాదు, పక్క ఇంటోడు అన్నానా? అక్క ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు ఉన్నావు నాకు చెప్పకు. నేను అడిగిన దానికి ఫస్ట్ ఆన్సర్ చెయ్యు. నువ్వు హాస్పిటల్ పోతే మీ తల్లిదండ్రులు నా గురించి దియకు. నువ్వు నీ గురించి అడిగినా కాబట్టి నీ గురించి మాత్రమే చెప్పు. బాబాయ్ పెద్దనాన్న బాబాయ్లు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన ఒక ఎందుకు డిస్టర్బెన్స్ వచ్చింది? మీ ఇద్దరికి గొడవ అయిందా? అప్పుడు ఒక వస్తువు కోసం చంపేస్తానని చెప్పాను. ఒక వస్తువు? ఏం వస్తువు అక్క? నేను ఇంక రివీల్ చేయాలనుకోవట్లేదు. ఏం వస్తువు అది? ఎందుకు రివీల్ చేయవు? చెప్పినందుకు చాలా న్యూసెన్స్ అయింది అక్క. చెప్పకపోతేనేమో ఒకలా మాట్లాడుతున్నారు, చెప్తేనేమో ఇంకొకలా మాట్లాడాలి. నువ్వు ప్రూవ్ చేసుకో. మరి ప్రూవ్ ఎందుకు చేసుకుంటలేవు? ప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఒప్పుకోవట్లేదు. నేను ఏం చేయాలి? ఎవరు ఒప్పుకుంటలేరు? ఇప్పుడు ఒక స్థలం అనేది వేరే వాళ్ళది, మనం వాళ్ళని అడిగేసి వాళ్ళ పర్మిషన్ లేకపోతే గుడి అని పోకు. కానీ ఎందుకు చంపిండ్రో చెప్పు ఫస్ట్ నాకు. ఒక వస్తువు కోసం, దేవుడు వస్తువు కోసం చంపిండ్రు. దేవుడు వస్తువు కోసము చంపిండ్రా? అంటే ఏంటిది వస్తువు? అది ఏం వస్తువు? అది మనీ అక్క. మనీయా? దేవుడు వస్తువు అది? మనీ అనేది నాగమణి అంటారు. ఓకేనా? ఓకే, నాగమణి. మనీ అంటే అనగా 2 అర్థాలు ఉంటాయి. ఒకటి మనీ అంటే డబ్బులు అని కూడా అంటారు. ఇంగ్లీష్ లో మనీ. అయితే మరి నువ్వు అట్లా క్లారిటీ నాకు చెప్పాలి కదా. నాగమణి అనలేదు కదా, మనీ అన్నావు కదా, అందుకే నేను డబ్బులు కావచ్చు అనుకున్నా. క్లారిటీ నీ దగ్గర లేదు, నా దగ్గర క్లారిటీ. నేను ప్రతి దాంతో చెప్పిన. ముందేమో ఎవరు నన్ను ఏమనలేదు. మనీ గురించి ఎత్తినాంచి చాలా రూమర్స్ అనేది వస్తున్నాయి అక్క. రూమర్స్ వస్తున్నాయి. సో అప్పుడు చంపిండ్రు. ఇద్దరు స్వర్గానికి పోయినరా నరకానికి పోయినరా? ఏందక్క? ఇద్దరిని చంపిండా? మీ హస్బెండ్ ఒక్కరిని చంపిండ్రా? ముందు అతను చనిపోయినాక నేను చనిపోయినా అన్న. నువ్వు ఎట్లా చనిపోయినావు? పొడిచి చంపారు అక్క. ఇద్దరిని ఒకసారి చంపిండ్రా? అక్క ముందు అతను చనిపోయాడు. తర్వాత ఆయన చంపేసిర్రా? ఫస్ట్ ఎవరు? మీ బ్రదర్ చంపిండు. తర్వాత నిన్ను? అక్క బ్రదరే కాదు, ఇంకొకటి అంటే అందుకు దుష్ట పాములకి దైవ పాములకి కొన్ని గొడవలు అనేవి ఉంటాయి. ఓకే, అవి జరిగేటప్పుడు వాళ్ళు వీళ్ళందరూ కలిసి చంపేశారు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఒకటక్క నమ్మడం నమ్మకపోవడం అది మీ ఇష్టం. అవును, నువ్వు మాత్రం ఆన్సర్స్ కరెక్ట్ చెప్తాను అని చెప్పు ఫస్ట్. అంతే. ఆయన చనిపోయిన తర్వాత ఎప్పుడు చనిపోయినావు నువ్వు? ఆయన చనిపోయిన తర్వాత ఎప్పటికి చనిపోయినావు? ఒక 6 రోజులు చనిపోయాను. ఇప్పుడు ఒకటి అతను చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత చంపిండ్రు అని అంటూ ఆయన చనిపోయిన తర్వాత నేను చచ్చిపోయినా అని చెప్తున్నావు. ఒకటి తను చనిపోయాడు. చనిపోయిన తర్వాత కొన్ని గంటల తర్వాత నేను చనిపోయాను. కొన్ని గంటలా? ఓకే, ఎందుకు? ఆయన చనిపోయినా నువ్వు చనిపోయినావు లేకపోతే నేను కూడా చంపిర్రా?
నన్ను చంపిండ్రు. నిన్ను కూడా చంపిండ్రా? ఓకే, ఎంతమంది చంపారు కలిసి? ఒక 10 members ఉంటారు అక్క. 10 members. ఎంతమంది? అన్న అన్నావు, తర్వాత ఇంకొకడు అన్నావు, ఇప్పుడు 10 members. చాలా మంది ఉన్నారు అక్క, ఒకరు నన్ను చెప్పలేదు. ఒక 10 మంది ఉన్నారా? వాళ్ళంతా ఎవరు 10 మంది? అక్క దుష్ట పాములు ఉంటాయి అక్క. అంటే ఇప్పుడు దేంతో చంపారు? దేంతో చంపారు? కత్తితో. కత్తితో పొడిచిర్రా? నన్నైతే పొడిచారు అక్క. ఎక్కడ? స్టమక్ మీద పొడిచారు. స్టమక్ లో పొడిచిండ్రా? ఓకే, మీ హస్బెండ్ ని? బాణం. బాణం. బాణంతోనా? ఇట్లా ఇట్లా బాణమా? బాణం అంటే తెలుసు కదా అక్క. అదే అదే, అందుకే ఇట్లనే నాన్న అడుగుతున్నా. అందుకే చచ్చిపోయింది దెబ్బకే. ఇద్దరు వెంటనే చచ్చిపోయినరా? అంటే ఇట్లా పక్క పక్కకు మగధీరా? అదేమేం లేదు అక్క. మీరు ఒకటి అక్క, నిజాలకి ఇప్పుడు నమ్మడానికి చాలా కష్టం. అవును నిజమే. ఒకటి అబద్ధం అయితే ఈజీగా నమ్మేస్తారు. అది మరి అబద్ధం చేస్తారు కాబట్టి నమ్ముతున్నాము. నిజాన్ని ఎందుకు నమ్మరు? మగధీర సినిమా బాగుంది. ఇదేదో స్టోరీ ఇట్లా పట్టుకొని ఇట్లా ఇట్లా చేతులు పట్టుకోగానే ఏదో పెద్ద గత జన్మలో జరిగినట్టు బాగా లేని స్టోరీ. అంటే ఏదైనా బుక్ లో చూసిరా లేకపోతే ఏదైనా పాత సినిమానా ఇదంతా? నేను పాత సినిమాలు చూడండి. పాత సినిమాలు, కొత్త సినిమాలు చూస్తానవా? సినిమాలు చూడవా? గత జన్మలో చూసినావా అక్క? అప్పుడు ఆ కాలంలో సినిమాలే ఉండలేవా? సినిమాలు అప్పుడు ఆ కాలంలో సినిమాలు ఎక్కడ నుంచి వస్తాయి? లేవు. గత జన్మల మీ స్టోరీ జరిగిందంతా ఇప్పుడు సినిమా తీద్దాం అనుకున్నారా? నేనేం సినిమా తీయాలని నేను ట్రై చేయలేదు. అసలు బుద్ధి ఉందా? గత జన్మలో ఎవరికైనా గుర్తుంటదా అక్క? ఎందుకు గుర్తుంటది అక్క? కొంతమందికి గుర్తొచ్చి మరి చాలా మంది. గత జన్మల నేనేంటి చెప్పవా? నీకు జన్మ గురించి నాకెలా తెలుసు? గత జన్మల ఏం జరిగిందో అన్ని నీకు తెలుసు కదా. గత జన్మల అన్ని విషయాలు నీకు తెలుసు కదా. నా గురించి నాకు తెలుసు అన్న. పక్కన మాత్రమే నీకు తెలుసా? నీ గురించి చెప్పడానికి ఇప్పుడు నేనేమన్నా దేవతనా చెప్పడానికి మీ గురించి అయినా? మరి నీ గత జన్మలో ఎట్లా గుర్తుంటా నువ్వు దేవత కానప్పుడు? అక్క ఇప్పుడు నార్మల్ మనుషులు కూడా గత జన్మలు గుర్తుకొస్తున్నాయి అక్క. ఎవరు గుర్తుకొస్తున్నాయి? ఒక్కదానికే గుర్తుకొస్తున్నాయి. ఎవరు గుర్తుకొస్తలేవు? నీకు ఒక్కదానికే గుర్తుకొస్తున్నాయి. గత జన్మలో ఎవరికైనా గుర్తుకొస్తుందా? నిన్నటి జరిగిందో ఇవాళ గుర్తుంటలేదు ఎవరికి. అక్క చాలా మందికి గుర్తులు వచ్చాయి. ఎంతమందికి? ఎవరు? ఒకసారి నిరూపించు. ఎవరికి వచ్చింది చూపి నాకు. ఫోన్ నా దగ్గర లేదక్క. ఫోన్ తెప్పియాలి ఇప్పుడు నీకు. ఫోన్ తీసుకురాపో. గత జన్మలో అన్నట్ట ఎవరెవరికో చాలా మంది గుర్తుకొస్తున్నాయి. వాళ్ళు కాదు నాటకాలు చెయ్యకు. ఇప్పుడే అని అన్నావు కొందరుకి గుర్తొస్తుందని చెప్పినావు. అవును అక్క, చాలా మందికి ఒక సైన్స్ కూడా ప్రూవ్ చేశారు. ఎవరికి అని అంటే ఫోన్ నా దగ్గర లేదు అని అన్నావు. నువ్వు ఇప్పుడు నిరూపించాలి. గత జన్మలో ఎవరికి? అమ్మని పిలవాలి. ఎందుకు? మీ అమ్మ నేర్పించింది ఇవన్నీ? అవన్నీ కాదు, నీకు ఫోన్ కావాలి. నువ్వు నిరూపించు. సరే ఓకేనా? ఫోన్ తీసుకురా. ఇప్పుడే మాట మారుస్తున్నావు నువ్వే. ఏంటి? గత జన్మలై కొందరికి గుర్తుకొస్తున్నాయి అని అన్నావు. వాళ్ళు ఎవరో తెలుసు అంటే ఫోన్ లో ఉన్నాయి అన్నావు. మళ్ళీ ఇప్పుడు అమ్మని పిలువు అని అంటాను. ఒక నిమిషం, యూట్యూబ్ లో ఒకటి చెప్తున్నాను. యూట్యూబ్ లో కూడా చాలా మందికి నాకు గత జన్మ గుర్తుకొచ్చని చెప్పేసి ఫోన్ అని ఎందుకు అన్నావు? అంటే యూట్యూబ్ లో చూసి యూట్యూబ్ లో చూసి నువ్వు అట్లా చేద్దాం అనుకున్నావా? అది యూట్యూబ్ లో వచ్చినప్పుడు నాకు తెలియదు కానీ ఒకటి నాకు 9 years నుంచి ఇలా జరిగిందని చెప్పాను. 9 years అది ఎట్లానే విజయనగరంది ప్రూవ్ చేయలేవు. అది ఫేక్ అని తెలిసింది. ఇప్పుడు నిరూపించు. యూట్యూబ్లో చూసిందట. యూట్యూబ్ నుంచి నేర్చుకున్నావా లేకపోతే నిన్ను చూసి యూట్యూబ్లో వాళ్ళు నేర్చుకున్నారా? మళ్ళీ 9 years ముచ్చట పోతుంది. ఏదంటే 9, 18 పోతుంది. నాకు 9 years అమ్మవారు పోస్తుందని చెప్పిన. అమ్మవారు హాస్పిటల్ జాయిన్. అదే గుర్తున్నది నీకు, ఏది గుర్తుకు లేదు. పోయిన గతంలో ఒక ఆడు ఉన్నాడు, వాడిని పెళ్లి చేసుకున్నా, చంపేసిండ్రు, బ్రదర్ చంపేసిండ్రు. ఈ సంవత్సరంలో 9 ఏళ్లకు నాకు అమ్మవారు పోసింది, హాస్పిటల్లో చేరిన, హైదరాబాద్కి వచ్చిన. ఇదేనా ఇక? అదే నేర్పించిండ్రా ట్రైనింగ్ లా? ఏ ట్రైనింగ్ అక్క? ట్రైనింగ్ తీసుకున్నట్టే ఉంది. చిన్నప్పటి నుంచి ఎవరైనా ట్రైనింగ్ చేస్తారు, ఎవరైనా నాటకాలు ఆడడానికి ఇదే పని. అవును, నాటకాలు ఆడతారు. చిన్నప్పటి నుంచి డాన్స్ క్లాస్ కి నేర్చుకోమా? పాటలు పాడిస్తే నేర్చుకోమా? సరే, నువ్వు అయితే ప్రూవ్ చేస్తావు కదా, ప్రూవ్ చేయి. దేవుని పేర్లు పెట్టుకొని బాగా నాటకాలు ఆడుతారు అందరూ. అది కూడా గుర్తుకొస్తలేదా గత జన్మలో ఎవరితోనే? అక్క ఒకటి చెప్పు, నువ్వే చూపి. అది రాదు మనకి. అక్క నేను చూపిపోతే అప్పుడు మాట్లాడు. చూపియు. లిఫ్ట్ చేస్తలేరా? మా సిస్టర్. అదే మీ సిస్టర్ గుర్తున్నదా గత జన్మలో? మరి హలో అమ్మనమ్మ, గత జన్మకు సంబంధించింది అప్పుడు వీడియో చూస్తాం కదా, అది ఉందా నీ దగ్గర?
అది ఒక పెద్ద ఆమెకి గత జన్మ గుర్తొచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ ఉందని చెప్పి స్పీకర్ ఆన్ చేయి, ఏం చెప్తుంది వింటాం, మేము కూడా వినాలి కదా, ప్రూఫ్ వినాలి కదా. స్పీకర్ ఆన్ చేయి, స్పీకర్ ఆన్ చెయ్యు. సరే మా సిస్టర్ అక్క. అదే స్పీకర్ ఆన్ చేస్తే తెలుస్తుంది కదా మాకు కూడా ప్రూఫ్. నేను వాళ్ళ వాయిస్ వినిపించదలుచుకోలేరు. అబ్బో ఆడిందే పెద్ద డ్రామా, మళ్ళీ వాయిస్ వినిపించదలుచుకోలేదట. అంతా ఫ్యామిలీ మొత్తము గత జన్మల గురించి చేస్తున్నావు. మరి నువ్వే కదా మీ అక్కకి చేసినావు. ఇప్పుడు గత జన్మ గురించి నాకు ఫోన్ లేదక్క, ఒకటి నాకు లేదు. మరి యూట్యూబ్ అని ఇవన్నీ నీకెట్లా తెలుసు అక్క? ఒకటి మమ్మీ యూట్యూబ్ లో చూసినా అని నువ్వే చెప్పినావు. ఎట్లా చూసినావు? నీకు ఫోన్ లేదు, మీ మమ్మీ దాంట్లో చూసినావు. కాదు, మమ్మీ వాళ్ళు టీవీలో పెట్టుకొని చూస్తున్నారు. అది అమ్మ ఇప్పుడు అమ్మమ్మ వీడియోస్ చూస్తుంటారు కదా, అట్లా అనేది చూసాను. నీకు ప్రూఫ్ చూపించమన్నా నా ప్రూఫ్ చూపిస్తా, ఒకవేళ గత జన్మలు ఉన్నాయా లేవా అనడానికి. అదే అంటే యూట్యూబ్ లో చూసి మీరు చేస్తున్నారు ప్లాన్. నేనే ఇప్పటి నుంచి చేయట్లేదు అసలు, నేను ఇప్పటి నుంచి చేయట్లేదు, ఇంతవరకు చేసినావు. ఒక నిమిషం, నేను అది కూడా నాకు ఎప్పుడు తెలిసింది తెలుసా, మీడియా వచ్చిన తర్వాత నాకు తెలిసింది నిజం కూడా. ఏమని? ఇలా గత జన్మలు కూడా చాలా మంది గుర్తొచ్చినాయి అని చెప్పేసి. మీడియా వాళ్ళు చెప్పారా నీకు? మీడియాకి వచ్చిన తర్వాత నాకు తెలిసింది. మీడియాకి ఎప్పుడు వచ్చినావు నువ్వు? ఇప్పుడు నేను 18 years పడ్డప్పటి నుంచి గుడి దగ్గర పోయాను చెప్పాను కదా. ఇప్పుడు మీడియాకి ఎప్పుడు వచ్చినాను? మీడియాకి ఎప్పుడు? 1 year అవుతుంది మీడియాకి వచ్చా. ఏం చేస్తావు మీడియాలో? కాదు ఇలా అవుతుందని చెప్పేసి వాళ్ళు ఏమైనా హెల్ప్ చేస్తారని చెప్పేసి అలా చేశారు. మీడియాకి వచ్చి ఏం చేసినావు? 1 year హెల్ప్ కాదు, మీడియాకి వచ్చి ఏం చేసినావు? ఏం చేయలేదు. మీడియాకి వచ్చినాక తెలిసింది అన్నావు, మీడియాలో ఏం చేసినావు నువ్వు? మీడియాకి వచ్చిన తర్వాత ఇలాంటి గత జన్మలు ఉన్నాయి నాకు గుర్తొచ్చింది నేను చెప్పిన తర్వాత వచ్చేసి ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి చాలా మందికి గుర్తొచ్చిన విషయం కూడా నాకు అప్పటికి తెలియదు. అప్పుడు నాకు తెలియదు. ఎవరికి తెలిసింది? ఇప్పుడు మా పేరెంట్స్ కి నేను చెప్పాను. ఇప్పుడు మా పేరెంట్స్ పక్కకు పెట్టు, నువ్వు ఎక్కడికో పోకు ముచ్చట. నువ్వు 1 year అవుతుంది మీడియాకి వచ్చి, మీడియాకి వచ్చినాక తెలిసింది అన్నావు. మీడియాలో ఏం చేసినావు నువ్వు? మీడియాలో అనడానికి ఎవరిని ఒప్పియాలని నేను ట్రై చేశాను. ఎవరిని ఒప్పియానికి? మీడియా వలన? అశ్విన్ గారిని 1 year పట్టిందా టైం? ఒక్క నిమిషం, నేను వెళ్ళాను ముందు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకసారి వెళ్ళాను, అక్కడ రాని వాళ్ళు కనిపిస్తున్నా అంటే నేను వెళ్ళేసి వచ్చిన తర్వాత తను నాకు కొంచెం టైం కావాలి అన్నాడు. అంటే కనుక తర్వాత మాట్లాడదాం అన్నాడు అశ్విన్ గారు. 1 year లోప ముందు వెళ్ళేసి వచ్చిన తర్వాత నేను మీడియాకి వచ్చిన. అది కూడా ఎందుకు అతను సపోర్ట్ చేయకపోయేసరికి. మీడియాకి ఎప్పుడు వచ్చినావమ్మా నువ్వు? 8 months ఏమవుతుంది అక్క. 1 year అంటూ 8 months? ఇదంతా 1 month నుంచి జరుగుతుంది, మీరు కావాలంటే చూసుకో. 1 year నుంచి నువ్వు ప్రెస్ మీట్ పెట్టిన కాడ నుంచి ఏదో నిరూపిద్దామని చూసినావు. ముందు ఎక్కడ వచ్చినావు నువ్వు? 8 months నుంచి ఎక్కడ నుంచి వచ్చినావు? TV 24 లో నా వీడియో ఒకటి ఫస్ట్ బయటకు వచ్చింది. TV 24 లా? ఎప్పుడు? 24 లో అనుకుంటా. 2024 లో TV5 వచ్చిందా? TV5 లో కాదు, TV 24 ఛానల్. అప్పుడు ఫస్ట్ తెలిసింది అంటే ఫస్ట్ ఇంటర్వ్యూ అదే మేము వేయడం కూడా. అప్పుడు అని చెప్పేసి తర్వాత వచ్చేసి మా పేరెంట్స్ కి చెప్పాము. అంటే కనుక ఇలా అవుతాయి అని చెప్పేసి ఇలా మమ్మీకి అనుకోవడం జరిగింది. అంటే ఏమన్నా మైండ్ ఏమన్నా బాగాలేదా? నేను అన్ని చేశాను. అన్నిట్లో మైండ్ బాగాలేదు. నీకు నిజంగానే మైండ్ బాగాలేదు? నిజంగానే బాగాలేదు. మంచిది. ఒకటే తిరుగుతాంది, నాలుగు పదాలు వాడతాను, అవే తిరుగుతాను, అవే చెప్తాను. తిరిగి విజయనగరం పోతాను, తిరిగి అశ్విన్ దగ్గరకే పోతున్నావు, తిరిగి గత జన్మలకే పోతున్నావు. ఏం లేదు. నెక్స్ట్ ఇవంతా వదిలేసుకొని అంత నాటకం అని తెలిసింది, ఫేక్ అని తెలిసింది కాబట్టి ముందుకి ఏది ఇదంతా క్లోజ్ చేసుకుంటే ఒక పని అయిపోతుంది. లేకపోతే తర్వాత ఆల్రెడీ బ్లేమ్ అయినాము, ఇంకా బ్లేమ్ అయ్యే ఛాన్స్ ఉన్నది కాబట్టి ఇట్లాంటి నాటకాలు చేసిండ్రు, క్లోజ్ చేస్తాను ఇక. అంతే కదా. ఇప్పుడు గత జన్మల ఇప్పుడు ఆయన ఇప్పుడు పెళ్లి చేసుకుంటావు మరి ఆయన మొన్న కలిసిండు కదా, ఇద్దరు కలిసి ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు కదా, చాలా మందికి ఇచ్చారు కదా. పెళ్లి చేసుకుంటావా ఇప్పుడు? గత జన్మలో మంచిగా ఉన్నాడు కదా నీతోనే, అప్పుడు వీలు కాలేదు కదా మీకు 1 year. ఇప్పుడు పెళ్లి చేసుకుంటావా? అక్క ఇప్పుడు దానికి ఫ్యామిలీ ఉంది అక్క. ఎవరికి? ఇప్పుడు పుట్టాడని చెప్పాను కదా, దానికి పెళ్ళి అయిపోయింది అక్క. అమ్మాయి ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉన్నప్పుడు ఇంకొక ఫ్యామిలీ వెళ్ళి చేసుకుంటే ఎవరైనా ఊరుకుంటారా? మరి ఆయన ఎట్లా పట్టుకొచ్చి కూర్చున్నావు నువ్వు గత జన్మలానే? అక్క నేను అతను ఫోన్ చేసి ఫస్ట్ నేను అప్రోచ్ అయ్యాడు. నాకు ఇలా ఏమని అప్రోచ్ అయ్యాడు? ఇదంతా నేను ఒక దాంతో క్లారిటీ ఇచ్చాను, అతను కూడా ఒక క్లారిటీ ఇచ్చాడు. ఏమని? మా ఇద్దరికి కలిపి ఒక నాటకం ఆడదాం మన ఇద్దరము అని. అక్క నాటకాలు ఆడితే నాకు ఏమొస్తుంది అక్క? ఆయన పిలిపించినా నువ్వే అన్నావు కదా, ఆయనకి గత జన్మలు ఆయనకు కూడా గుర్తుంటే ఆయన వచ్చేటోడు కదా నీ దగ్గరికి. మళ్ళీ మీరు ఇద్దరు పిలిపించుకొని మాట్లాడుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అక్క నేను ఒక దాంతో చెప్పాను. ఏమని చెప్పాను? అదే ఏం చెప్పినావు? ఇలా మాట్లాడితే నేను చెప్పలేను. చెప్పు, ఎందుకంటే ఆన్సర్ లేవు అక్క. ప్రతి దాంతో చెప్పి నాకు నిజంగా విసుకొచ్చింది అక్క. ప్రతి దాంతో మాకు కూడా విసుకొచ్చింది. మీలాంటి వాళ్ళని ఇట్లా చూసి దేవుళ్ళ పేర్లు చెప్పుకొని ఇట్లా నాటకాలు అయితే మాకు కూడా పిచ్చిలేసింది.
మీరు సంవత్సరాల తరబడి నాటకాలు ఆడినప్పుడు మాత్రం పిచ్చి లేవలేదు. ఇంటర్వ్యూలోకి వచ్చి పిలిపించి ఇట్లా ఫేక్ అని నిరూపిస్తే మాత్రం పిచ్చి లేస్తుందా మీకు? అలా అని కాదు. మరి ఎట్లా నీకు అంత నిరూపించాలంటే అంత ఫేక్ కాదు అన్నప్పుడు నిరూపించుకోవాలి మీరు. అది శాత కాదు. గత జన్మ, ఈ జన్మలు, పోయిన జన్మ, నిన్నున్నాడు ఇయ్యాలే ఉంటాడు, నేను ఇయ్యాల ఉన్నాడు రేపుడు ఉంటలేడు. గత జన్మలు అంటే గుర్తున్నాయి అంట. నిరూపించేటోళ్ళు అయితే గట్టిగా మాట్లాడి నిరూపించాలి. యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాడు గత జన్మలు ఉన్నాయట, పోయిన జన్మలు ఉన్నాయట. మరి పోయిన జన్మలు చచ్చిపోయినావు కదా, స్వర్గంకి పోయినావా నరకంకి పోయినావా అవి గుర్తున్నాయా? గదే ఆ వీడియోలు చూసే గత జన్మలకి ఇప్పటికి. గత జన్మలు చచ్చిపోయినావా అది గుర్తుందా నీకు? స్వర్గం పోయినావా నరకంకి పోయినావా? స్వర్గానికి పోయినావా నరకానికి పోయినావా? అది గుర్తులేదు. నరకానికి పోలేదు. ఇటు పోయినావు, ఇళ్ళకి వచ్చినావు, ఇటు వచ్చినావు, మళ్ళా పుట్టినావా? నేను మళ్ళీ పుట్టానని చెప్తున్నాను కదా, కానీ మీకు నమ్మడం, ఒకవేళ నమ్మంటే నమ్మకపోతే అది మీ ఇష్టం. అంటే నేను వదిలేస్తున్నాను చెప్పాను కదా. ఎవరిని వదిలేస్తున్నావు? నేను ఎవరిని వదలాలి? అదే ఈ ఫేక్ అని తెలిసింది కాబట్టి వదిలేస్తున్నావు. దేవుని పేర్లు చెప్పుకొని నాటకాలు ఆడుకుంటే పెద్ద సినిమా క్రియేట్ చేసిండ్రు. అది ఏదో హిట్ అవుతుంది అనుకున్నారు, మధ్యలో ఇట్లా తుస్సు అవుతుంది అని తెలియదు మీకు. ఎందుకు దేవుళ్ళ పేర్లు చెప్పుకొని ఏమన్నా వస్తుందా? ఏమొస్తుందో దేవుడి పేరు ఏమొస్తుంది మరి? ఒక్కటి కరెక్ట్గా చెప్తున్నావా? తడబడుతున్నావు, నీళ్లు తాగుతున్నావు. సరే ఇంతకు ముందు నీతో మాట్లాడినప్పుడు 101 రోజులు నువ్వు అమ్మవారు మాల వేసుకున్నా అని చెప్పినావా? 101 రోజు అమ్మవారు మాల ఎట్లా వేసుకుంటావు? నువ్వు ఎట్లా వేసుకున్నావు? నేను మాల వేసుకున్నాను. ఎట్లా వేసుకున్నావు చెప్పు? అమ్మవారు మాల వేసుకున్నావా? అమ్మవారు మాల. ఎక్కడున్నావు నువ్వు? ఎక్కడున్నావు? గుళ్ళో ఉన్నాను అక్క. 101 రోజు గుళ్ళో ఉన్నావా అక్క? పక్కన అక్క చెప్పేది పూర్తి. 101 రోజులు గుళ్ళో ఉన్నావా? రోజులు గుళ్ళో ఉన్నాను. పక్కన పక్కాగా గుళ్ళో 101 రోజులు గుళ్ళో ఉన్నావా? గుళ్ళో తిన్నావా? ఉన్నాను. 101 చెప్పే క్లారిటీ నండి అక్క. ముందు నేను అడిగింది చెప్పు. గుళ్ళో ఉన్నా, తర్వాత వచ్చేసి కొన్ని గుళ్ళు తిరిగా, అదే మాలలో వేసుకొని గుళ్ళు తిరిగినావా? అవును తిరిగా. 101 రోజా? అవునక్క. 101 రోజా? మంత్లీ అమ్మాయిలకు పీరియడ్స్ వస్తాయి కదా. 101 రోజు నువ్వు ఎట్లున్నావు నువ్వు? అక్క నాకు అయితే నిజంగా పీరియడ్స్ రాలేదు అక్క. టైంలో నాటకాలు ఆడకు నువ్వు. నిజం చెప్తే అర్థమవుతుందా? 3 నెలలు పీరియడ్స్ రాలేదా? నాకు నిజంగా రాలేదు. ఎందుకు దొంగ నాటకాలు? నిజంగా నాకు నిజంగానే పీరియడ్స్ రాలేదు. 101 రోజు రాలేదా నీకు? నిజంగానే రాలేదక్క. కావాలంటే మీరు ఎక్కడ అక్కడికి ఎవరిని అడగాల మళ్ళీ దీన్ని కూడా? ఏంటక్క కావాలంటే అంటున్నావు? నేను మాల వేసుకున్నాను. నేను మాల వేసుకున్నా 101 రోజులు. ఎప్పుడు తీసినావు మాల చెప్పు నాకు? మాల ఎప్పుడు తీసినావు? 101 days తర్వాత. అదే అంటే ఈ మధ్య కాలంలో ఎప్పుడు తీసినావు? ఈ మధ్య కాలంలో నాకు అంతగా డేట్ గుర్తులేదు అక్క. ఏం గుర్తుంది అక్క? నీకు మాల ఎప్పుడు మాల తీసింది చెప్పు నాకు. నీకు మాల తీసి చూపి చెప్పు నాకు. నేను మాల వేసుకొని విరుముడికి వెళ్ళే టైంలో పిక్. అదే ఎప్పుడు? అది ఎప్పుడు చూపియవా? డేట్ ఎప్పుడు? ఏమంత? అది November 22. నవంబర్ 22, 2024. చూపి ఒకసారి. దీన్ని అమ్మ నుంచి ఫార్వర్డ్ చేసుకుని అమ్మ ఫోన్లో నుంచి. ఇది కూడా అమ్మ ఫోన్, ఇది ఇంట్లో ఉంటుంది. నాకు నిజంగానే పీరియడ్స్ రాలేదు. నేను నిజంగానే 101 రోజు మాలైతే వేసాను. నీకు తెలీదా మరి వస్తుంది తప్ప? నాకైతే రాలేదు. ఒకవేళ తీసేద్దాం అనుకున్నావా? లేదు, నాకు రాకూడదని కోరుకున్నాను. నేను మాల కంప్లీట్ చేయాలనుకున్నా. నేను మాల కంప్లీట్ చేశాను. ఏదవ నాటకాలు అస్సలు ఆడకు. నువ్వు మనసులో అనుకుంటే జరిగిందా? నీ మనసులో ఇప్పుడు ఏమనుకుంటాను చెప్పు నాకు. నేను ఏమనుకోవట్లేక మీరు మాలేసుకుని కూడా మీరు నమ్మకపోతే నేను ఏం చేయాలా? మాలేసుకునే నేను నమ్ముతున్నా. అర్థమవుతుందా? 101 రోజులు ఉన్నదంటే నేను నమ్మను. అర్థమవుతుందా? 3 months రాలేదంటే నీ మనసులో అనుకున్నా, అందుకే రాలేదు అని ఎట్లా అంటావు నువ్వు? అక్క మనసులో అనుకున్నాయి జరుగుతాయి నీకు? అక్క కాదు, నీ మనసులో అనుకున్నాయి జరుగుతాయా? నేను అన్ని చెప్తానని చెప్పలేదు. ఎన్ని జరుగుతాయి? నేను అనుకున్నాను రాకూడదని అనుకున్నాను. కింద పడతావు. అనుకున్నదట అది రాలేదంట. మరి అనుకున్నావు కదా విజయనగరంలో విగ్రహాలు ఉన్నాయని. మరి అనుకున్నాయి కావాలి కదా, ఎందుకు తీయాలి మరి నువ్వు? అక్క ఒప్పుకోవట్లేదు. నీ మనసులో అనుకుంటే జరుగుతుంది కదా. అక్క నా మనసులో అనుకుంటే జరుగుతుంది, ప్రతిదీ జరుగుతుంది. ఎక్కడ ఏది ఇట్లాంటివి జరుగుతాయా? ఇట్లాంటివి నాకు నిజంగానే కొన్ని జరుగుతాయంట, కొన్ని జరగాయట. నేను నిజంగానే 3 months మానేసాను. ఏందది చెప్తే పిచ్చోళ్ళమా మేము? నువ్వేం చెప్తే నమ్మడానికి? అక్క నేను నిజంగా మాలేస్తాను. నమ్మడం నమ్మకపోవడం. నువ్వు మాల వేసుకున్నావు, నేను నమ్ముతా. 11 రోజులు వేసుకున్నావు అంటే నేను నమ్ముతా. 101 రోజులు వేసుకున్నా, నాకు ఏం రాలేదు, నా మనసులో అనుకున్నా జరిగింది ఇదా? మీరు మాలేసిన దాన్ని కూడా అదొక నాటకం. నువ్వు మాలేసినావు, నేను ఒప్పుకుంటున్నా. నువ్వు నన్ను రివర్స్ గా చెయ్యకు. అర్థమవుతుందా? నువ్వు మాలేసుకున్నావు, నేను నమ్ముతున్నా. 11 రోజులు ఉన్నావు అనుకుంటా, నేను నమ్ముతా. 21 రోజు ఉన్నావంటే నేను నమ్ముతా. 101 రోజు ఉన్నా, నీ మనసులో అనుకున్నా, అది జరగలేదు, రాలేదు. టైంలో
నాకు నిజంగానే పీరియడ్స్ రాలి అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. లేదు, నువ్వు చెప్పేటి అబద్ధాలు. మనసులో అనుకున్నదంట, మనసులో అనుకుంటే జరుగుతుందంట, కొన్ని జరుగుతాయంట, కొన్ని జరగాయట. ఏం జరిగినాయి కొన్ని చెప్పు నాకు. ఇది ఒకటి జరగలేదు, ఇది ఒకటి జరిగింది కదా నువ్వు మనసులో అనుకుంటే. ఇంకేం జరిగింది కనుక నాకు రాజు నాకు నమ్మకంతో అమ్మవారి మీద భారంతో నేను మాలేసుకున్నాను. ఓహో, అట్లా కూడా జరుగుతుందా? అమ్మవారి మీద భారం వేసుకొని అట్లయితే జరుగుతుందా? అక్కడ నాకు నిజంగా 3 months పీరియడ్స్ రాలేదు అక్క. నమ్మడం నమ్మకూడదు. నాకు చెప్పాకు నువ్వు, అర్థమవుతుందా? పిచ్చోళ్ళం కాదు, కూర్చున్న వాళ్ళం అడగటోళ్ళము. సరే అర్థమవుతుందా? ఇచ్చినది విడిముడి అంటే ఇప్పుడు మళ్ళీ మీ మమ్మీ ఫోటో వస్తుందా? మీ మమ్మీ సెండ్ చేస్తుందా? ఎవరి ఫోటో? ఏ డేట్ చెప్పు అని అంటే ఉన్నది ప్రూఫ్ అన్నావు. డేట్ చూపి అని అంటే మా మమ్మీ దాంట్లోకి ఫార్వర్డ్ చేసుకున్నా అంటున్నావు. ఇక్కడ గిన్ని తప్పులు అవుతున్నాయి, ఇక్కడ గిన్ని అబద్ధాలు ఆడుతున్నావు. మాలేసినా మీరు మాలేలా అంటున్నారు. మాలు వేసుకున్నావు అని అన్నా, నువ్వు నన్ను అబద్ధాలను మాట్లాడకు. అర్థమవుతుందా? నేను నిజంగానే 101 days ఉన్నాను. సరే 101 days ఉన్నావు అని అన్నా కదా. అవును. అన్నప్పుడు నువ్వేమన్నావు? ఏమన్నావు నువ్వు? ఏమన్నా నాకు రాలేదు అని అన్నావు. నాకు నిజంగా పీరియడ్స్ రాలేదక్క. ఎందుకు రాలేదు ఎందుకు అని అంటే నువ్వేమన్నా నీ మనసులో అనుకున్నా నాకు జరిగింది అమ్మవారి మీద భారం వేసినా అని అన్నావు కదా. నాకు నిజంగానే అమ్మవారు అనుకుంటున్నాను కానీ నాకైతే పీరియడ్స్ రాలేదు. పిచ్చోళ్ళలాగా అనిపిస్తున్నావు. నువ్వు ఆల్రెడీ పిచ్చిదానివి, మమ్మల్ని పిచ్చిదానిలో ఇస్తున్నావా? నువ్వు పిచ్చిదాన్ని చేసినా మేము పిచ్చిదాళ్ళం అవ్వము. అర్థమవుతుందా? ఆల్రెడీ నువ్వు పిచ్చిదానివని ఫిక్స్ అయినాం మేము. సరే అక్క అనుకోండి. ఉన్న 4 ముచ్చట్లే తిప్పి 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 మొత్తం ఇది చేస్తున్నారు. ఎట్లా కనిపిస్తున్నాము? నేను ఎట్లా కనిపిస్తున్నాను చెప్పాను. ఒక్క ప్రూఫ్ చక్కగా లేదు. గత జన్మలో అందరికి 10 మందికి తెలిసింది, 10 మంది నాకు చెప్పిండ్రు అని అన్నావు. నిరూపించు అని అంటే నువ్వే అన్నావు కదా 10 మంది చంపారన్నాను కానీ 10 మంది వాళ్ళు చాలా మంది గత జన్మలో గుర్తున్నదని నువ్వే అన్నావు. కొంతమందికి గుర్తు అన్నదా లేదా? అన్నది కదా. అక్కడ నీకు ఆల్రెడీ ఒక వీడియో చూపించాను. ఇప్పుడు ఏంటి యూట్యూబ్ లో చూసా? మేము కూడా చూపిస్తాం యూట్యూబ్ లో. ప్రూఫ్ చూపియు. ఏ మనిషికి గత జన్మలో గుర్తున్నదో అది చూపియు. అవన్నీ నేను చూడలేదు. నీకు గుర్తుందా? నీకు గుర్తుందా? ఇక్కడ 4 ఉన్నాం కదా, ఒక్కరికన్నా గుర్తుండాలి కదా గత జన్మది. ప్రూఫ్ చూపించాలంటే యూట్యూబ్ చూపిస్తుంది. మాకు యూట్యూబ్ లేవా? మాకు ఫోన్లు లేవా? నాటకం పెద్ద నాటకం ఆడి ఒక సినిమా తీద్దాం అనుకున్నారు, అది ఫ్లాప్ అయింది. పెద్ద నాటకం ఆడుతుర్రు. ఇంకా ఫేక్ అని తెలిసిన తర్వాత ఇప్పుడు ఇక మేము తప్పించుకుంటాము, అక్కడ పర్మిషన్ ఇవ్వలేదు. ఇదా అన్ని జరుగుతాయంట. ఇంకా మనసులో కొన్ని అనుకుంటా, కొన్ని జరుగుతాయట, కొన్ని జరగాయట. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటాను చెప్పి. ఇక నేను ఏం చేయాలనుకోవట్లేదు. చదువుకుందాం అనుకుంటావా? నా పర్సనల్ లైఫ్ నాది. నా పర్సనల్ లైఫ్ అయిపోయింది. ఇప్పటివరకు అంతా తెలియదు కాబట్టి నా పర్సనల్ లైఫ్ నీది. ఇప్పటివరకు మన పర్సనల్ లైఫ్ బయట ఎందుకు పెట్టుకున్నావు మరి? ప్రెస్ మీట్లు పెట్టి అందరినీ హవలగాలం చేసినట్టు. మరి ఇప్పుడు ఎందుకు నిరూపిస్తలేవు? అంత డేర్గా ప్రెస్ మీట్ పెట్టినావు కదా. పెట్టాను. నిరూపిస్తా అని చెప్పి ఇప్పుడు బ్లేమ్ అయిందట, మమ్మీ బ్లేమ్ అయిందట, నా వల్ల మమ్మీ బాధపడుతుందట. ముందు నుంచి తెలియదా? తెలివి లేదా? ప్రెస్ మీట్ పెట్టాక తెలిసిందా నీకు మమ్మీ బ్లేమ్ అవుతుందని? ఇప్పుడు పర్సనల్ లైఫ్ గుర్తుకొచ్చింది. నెక్స్ట్ పర్సనల్ నాది నా ఇష్టం అని చెప్తుంది. ఇప్పటివరకు అంతా మాకు వదిలేసి ప్రెస్ మీట్లు పెట్టి నేను నిరూపిస్తా, చేస్తా, కథ చేస్తా, పెద్ద సినిమా తీసిన, హిట్ చేస్తా అని చెప్పేసి ఇప్పుడు నాటకం అని తెలిసినాక ఫేక్ అని తెలిసిన తర్వాత నా పర్సనల్ లైఫ్ నా ఇష్టం అని చెప్తుంది. ఇక ఇంకుందా సినిమా? ఇక్కడికి పార్ట్ 1 అయిపోయింది. ఇక ఏం లేదు. ఇప్పటికి క్లోజ్ ఆ సినిమా. ఇది కథ. లాస్ట్కి ఫేక్ అని నిరూపించిన తర్వాత ఇట్లాంటి వాళ్ళు ఇక నా పర్సనల్ నా లైఫ్ నాది అన్నట్టుగా వాళ్ళకి గుర్తొస్తుంది. ఇప్పటివరకు అంత సినిమా నాటకం అయింది, ఆ సినిమా ఫ్లాప్ అయిపోయింది. సో ఇప్పుడు నా పర్సనల్ లైఫ్ నా ఇష్టము, ఒక్క ప్రూఫ్ లేదు. ఇట్లాంటి వాళ్ళు దేవతల పేర్లు చెప్పుకొని, దేవుళ్ళ పేరు చెప్పుకొని ఒక బిజినెస్ లాగా చేస్తున్నారు.